విధేయతలో ఆయన హనుమంతుడు, కోపమొస్తే మాత్రం పరశురాముడు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపతుర్తి ప్రకాష్ రెడ్డి గారు. 2024 ఎలక్షన్స్, 2019 ఎలక్షన్ అనంతపూరు బాలకృష్ణ, దాంతోటి పయ్యావులు కేశవ్ గారు 2 స్థానాలు తప్ప మిగతాయి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 24 ఎలక్షన్స్‌లో గెలవలేని పరిస్థితి. ప్రజలు ఓట్లేశారు, అయినా మేమంతా ఓడిపోయామనేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ఒకటి చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని ప్రజల్ని మోస్తారు. ఈవీఎంల ద్వారా రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీకి ఏదైనా నష్టం జరుగుతుందని రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు హాట్ లైన్లో ఉన్నారని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అన్నారు కదా జగన్ గారు. జగన్ గారు డిఫర్ అవ్వలేదన్నారు. రాహుల్ గాంధీ ఆయన ఓట్ చోరీ గురించి మాట్లాడారు, కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈవీఎంలు పని చేయలేదు, లేకపోతే ఈవీఎంలో గోల్మాల్ జరిగింది. నిజమే కదా, రాహుల్ గాంధీ గారు ఈ దేశంలోని కాంగ్రెస్ పార్టీకి నాయకుడు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అంతర్భాగం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలా సందర్భాల్లో నేషనల్ మీడియా కానీ, రాష్ట్ర మీడియా కానీ, వివిధ రాజకీయ పక్షాలు కూడా మాట్లాడారు. వై నాట్ రాహుల్ గాంధీ? ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఏమైనా ఉందా రాహుల్ గాంధీ గారికి? వేరే స్థానికంగా ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ ఏం చేస్తూ ఉంది? ఆమె ఎవరి ఎజెండా భుజాన్ని వేసుకొని ముందుకు వెళ్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి, చంద్రబాబు నాయుడు గారు సస్టైన్ కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలి, ఇవి తప్ప ఆమె వేరే ఎజెండా ఏమీ లేనప్పుడు, లోకల్గా మీ పిసిసి ప్రెసిడెంట్ ఎజెండా ఎదున్నప్పుడు ఏఐసిసి ప్రెసిడెంట్ ఎజెండా దీనికంటే వేరే ఏముంటుంది? రాహుల్ గాంధీ గారి ఎజెండా వేరే ఏముంటుంది? స్ట్రైట్గా అడుగుతాను. మీ పిసిసి ప్రెసిడెంట్ విధానం ఇలా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో లెక్కర్కి సంబంధించి చాలా అలిగేషన్స్ వచ్చినాయి. 3,500 కోట్లు అంటున్నారు, 1,00,000 కోట్లు అంటారు. ఒక సిట్టి వేసిన పరిస్థితి కనపడుతుంది, చాలా మంది అరెస్ట్ అయ్యారు. సంక్షోభమా తొక్క అండి. వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటే మర్డర్ చేసింది, ప్రొటెస్ట్ చేశాము, నా మీద మీ చేతుల్లో చట్టం ఉంది, కాకి చొక్కాలు మీకు చుట్టాలేని మీరు ఏమన్నా రాసుకుంటారు, ఏమన్నా కేసులు పెడతారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కోట్ల ఆదాయం వచ్చింది 5 సంవత్సరాలు. మరి జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు కోట్ల లక్ష. టీడీపీ అనుకూల మీడియా కానీ చెప్తుంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు. ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే, సిగ్గు ఉంటే, వీళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉంటే, అంతకుముందు జగన్ గారి ప్రభుత్వాన్ని విమర్శ చేశారు. ఇప్పుడు ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు, మీడియా చూపించేది లేదు. ఏబిఎన్, TV5, ఈటీవీ, ఈ ఛానల్స్ అన్నీ కూడా కెమెరామెన్ గంగతో రాంబాబు అని ఒక సినిమా చూశాను. నాయుడు ముఖ్యమంత్రి అయితే ఏం చెప్పాలి, నాయుడు చనిపోతే ఏం చెప్పాలి, ముందుగానే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు. ఏదైనా ప్రభుత్వానికి నష్టం జరిగేది ఒక విషయం ప్రచారం లేకొస్తే దాన్ని ఎలా బైపాస్ చేయాలి, దాన్ని ఎలా తిప్పి వైఎస్ఆర్ పార్టీకి అన్ని ప్రిపేర్డ్గా మాట్లాడేది. కానీ చూస్తే రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేయడానికి వీళ్ళ 2024 ఎలక్షన్స్లో పరిటాల సునీతమ్మ గెలిస్తే నేను మీసం దించుకుంటాను. తప్పనిసరిగా మీసం కూడా తీసేస్తాను 100%. నేను నా మాట మీద నేను నిలబడాలి కూడా. తప్పనిసరిగా ఒక టైం నేను ప్రభుత్వానికి రోజు మీసం తీసేసుకొని అందరికీ నమస్కారం. విధేయతలో ఆయన హనుమంతుడు, కోపం వస్తే మాత్రం పరశురాముడు. ఆయన అనంతపూర్లో పరిటాల కుటుంబం చేస్తున్న రాజకీయాలకు ఎదురొడ్డి నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపతుర్తి ప్రకాష్ రెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రెడ్డి గారు. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను సార్. సార్, 2024 ఎలక్షన్స్, ఎందుకంటే 2019 ఎలక్షన్స్లో అనంతపూరు, దాంతోపాటు బాలకృష్ణ, దాంతో పయ్యావులు కేశవ్ గారు 2 స్థానాలు తప్ప మిగతాయి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బట్ 24 ఎలక్షన్స్లో గెలవలేని పరిస్థితి. దీనికి
నిజంగా కారణం ఏంటి అంటే ప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తారు? చూడండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 ఆలోచనలండి. ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఓడిపోవడానికి ఒకటి చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని మోసం చేశారా? లేదా ప్రజల్ని మోసం చేశారా? ప్రజాస్వామ్యాన్ని మోసం చేయడం అంటే ఈవీఎంల ద్వారా ఎలక్షన్ హైజాక్ చేశారా? హ్యాకింగ్‌ల ద్వారా రిజల్ట్‌ని హైజాక్ చేశారా? లేదా ప్రజలకు అలవిగాని హామీలు ఇచ్చి మోసం చేశారా? ఈ రెండిట్లో ఒకటి. హ్మ్. మనం ఈవీఎంలను పక్కన పెడితే నిజంగానే ప్రజలు ఓట్లేశారు. అయినా మేమంతా ఓడిపోయామనేటువంటి పరిస్థితి అనుకుంటే మేము చర్చించుకునేది ఒకటి ప్రధానంగా లిక్కర్‌కి సంబంధించి ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో హ్మ్. వాళ్ళలో కొంత వ్యతిరేకత ఉండడము. రెండోది ఎంప్లాయీస్‌లో వ్యతిరేకత ఉండడము. హ్మ్. ఎంప్లాయీస్‌లో విపరీతమైన వ్యతిరేకత ఉండడం, ఈ ప్రభుత్వాన్ని దించాలనేటువంటి స్థాయికి అంటే 70-30 ఓటింగ్ జరిగింది. అది పోస్టల్ బ్యాలెట్‌ను చూస్తే 70-30 ఓటింగ్ జరిగింది. హ్మ్. సో, ఎంప్లాయీస్‌లో అలా ఉండడము. రెండోది ఇంకొకటి వచ్చేసి స్థానికంగా ఆహ్, పనులు చేసుకునేవాళ్ళు. లేబర్ కాంట్రాక్టర్స్ కానీ, కూలీలు కానీ, ట్రాక్టర్లు పెట్టుకొని మట్టి తోలుకునేవాళ్ళు గానీ, ఇసుక తోలుకునేవాళ్ళు గానీ, ఈ రకంగా మైనింగ్ మీద ఆధారపడేవాళ్ళు గానీ. ఓకే. సో, వీళ్ళందరూ గూడా దాదాపుగా గత ప్రభుత్వంలో ఏవైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 14, 19లో శాసనసభ్యులకు ఆదాయ వనరులుగా మారినాయో ఇవన్నీ గూడా. హ్మ్. జగన్మోహన్ రెడ్డి వస్తే ఇవన్నీ గూడా చిన్న చిన్న బతుకులకు మంచి జరుగుతుందనేటువంటి ఆశతో ఓట్లేశారు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సెంట్రలైజ్ చేసి ప్రభుత్వ వనరుల నుంచి ఆదాయము ప్రభుత్వానికి రావాలా, అక్కడి నుంచి మళ్ళీ ప్రజలకు చేరాలా పథకాల ద్వారా అనేటువంటి ఒక విధానం తీసుకురావడం వల్ల సెంట్రలైజ్డ్ రాయల్టీ కలెక్షన్ సిస్టమ్ రావడము. సో, దానివల్ల కూడా చాలామంది ఇసుక దోలుకోలేని పరిస్థితి, మట్టి దోలుకోలేని పరిస్థితి, హ్మ్. ఇటువంటిది కొంత నష్టం జరిగింది. ఓకే. సో, ఇటువంటి వేరియస్ రీజన్స్ వల్ల కొంత ఓటింగ్ మేము పోగొట్టుకున్నాం. ఓకే. ఓకే. మేము 80% గ్రామీణ ప్రాంతాల్లో, 60% అర్బన్ ప్రాంతాల్లో ఆహ్, పథకాలు ఇచ్చినప్పటికీ కూడా ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ కూడా గత ప్రభుత్వాలు అన్నిటికంటే మెరుగ్గా కూడా దాదాపు 6-7 లక్షల మందికి ఉపాధి ఉద్యోగాలు కల్పించినప్పటికీ కూడా ఏదైతే విశాఖపట్నంలో సమ్మిట్ జరిగిందో ఆ రోజు 13 లక్షల కోట్ల రూపాయలతో ఒక 7 లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి ఒప్పందాలు చేసుకున్నా కూడా అది చివరి సంవత్సరం కావడం వల్ల దాని ప్రయోజనం కలగలేదు. ప్రజల్లోకి సరిగ్గా తీసుకెళ్ళలేకపోయారంటారా? తీసుకెళ్ళలేకపోయాము. హ్మ్. రెండోది ఇప్పుడు 7 లక్షల మంది మేము ఏదైతే ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేశామన్నామో దాంట్లో మేజర్‌గా సచివాలయ వ్యవస్థ, హ్మ్. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి ఎంప్లాయ్‌మెంట్. బట్ అయితే ఇది రిక్వైర్మెంట్ దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉండడం వాళ్ళందరినీ మీట్ కాలేకపోయాం. ఓకే. సో, వాళ్ళందరి రిక్వైర్మెంట్స్ మీట్ కాలేకపోయాం. సో, ఎప్పుడు కూడా నిరుద్యోగ యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతుంది. ఎప్పుడు కూడా ఎడ్యుకేటెడ్ ప్రభుత్వానికి యాంటీ ఇన్కంబెంట్స్‌లో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ విల్ ట్రై టు జడ్జ్. ఓకే. ప్రతి ప్రభుత్వాన్ని కూడా జడ్జిమెంట్ ఇస్తారు. దాంట్లో అసలు ప్రభుత్వం నుంచి జగన్ గారి నుంచి అన్నీ మంచి జరిగినా, స్థానిక శాసనసభ్యులు గానీ, స్థానికంగా ఉన్నటువంటి లోకల్ బాడీ లీడర్స్ గానీ, ఎక్కడైనా గానీ జరిగినా, కొంత పోలీస్ ఫెయిల్యూర్స్ కానీ, ఇంకోటి గానీ ఎక్కడైనా జరిగినా కూడా దాని రిపర్కషన్ టోటల్‌గా పార్టీ మీద, ప్రభుత్వం మీద పడుతుంది. ఓకే. దీన్ని యాంటీ ఇన్కంబెంట్స్ అంటారు. సో, ఈ యాంటీ ఇన్కంబెంట్స్‌ను ఫస్ట్ ముందు ఫ్లోట్ చేసేది ఎడ్యుకేటెడ్ మీడియా మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరుంటారు, మీడియా ద్వారా ఇన్‌ఫ్లుయెన్స్ కాబడేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాయిస్ వినిపించుకుంటూ రావడం అనేది మాకు నష్టం జరుగుతూ వచ్చింది. గ్రాడ్యువల్‌గా జరుగుతూ వచ్చింది. ఓకే. పెద్ద ఎత్తున మీడియా ఛానల్స్, పత్రికలు అన్నీ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు గారికి మద్దతు తెలపడం. హ్మ్. సో, ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ మీడియా వ్యవస్థలో ఉండడం. సో, వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజల యొక్క మైండ్స్‌ని బయట నుంచి ఇన్‌ఫ్లుయెన్స్ చేసేటువంటి దాంట్లో సక్సీడ్ అయ్యారు. ఓకే. మా ప్రభుత్వ వాణిని వినిపించగలిగింది సాక్షి ఒకటే. అవును. మాకున్నటువంటి ప్రధానమైన నాయకులు ఎవరైనా ఛానల్స్ పెట్టో, ఇంకోటో పెట్టి వింగ్స్‌ని ఎక్స్‌పాండ్ చేసినుంటే మీరు కూడా ప్రతి ఒక్కటి ప్రజల్లోకెళ్ళేదంటారు. వెళ్ళేది కదా! మేము మాట్లాడేది దానికి కూడా వెళ్ళేది కదా! ఓకే. ఇప్పుడు జనరల్‌గా వ్యూయర్‌షిప్ కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడేటువంటి యొక్క ఛానల్స్ వ్యూయర్‌షిప్ కూడా పడిపోతుంది. అవును. సో, అందుకే మీడియా ఎప్పుడు కూడా న్యూట్రల్‌గా మాట్లాడాలి. ఓకే. ప్రభుత్వం మంచి చేస్తా ఉంది. ఇది మీరు డైలీ చేస్తా ఉన్నారు. పథకాలు ఇస్తా ఉన్నారు. నెల నెలా ఇస్తా ఉన్నారు. దీంతో గొప్పేంటి అనే స్థాయిలోకి ప్రజలొచ్చారు. ఓకే. కొత్తగా ఇచ్చారా?
మీరు డే 1 నుంచి ఇచ్చారు. 5 సంవత్సరాలు 60 నెలల పాటు ఇచ్చారు. హ్మ్. ఇది కాకుండా ఇంకేం చేశారు అంటే దేర్ ఈస్ నో ఎండ్ ఫర్ సాటిస్ఫాక్షన్. ఓకే. పథకాలు పొందిన వాళ్ళకు కూడా అడిగిన వాళ్ళకు, అడగని వాళ్ళకు కూడా ఇచ్చాం. వాళ్ళలో 2 పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీ వాడు హ్మ్. ఓటరు పథకం తీసుకున్నాడు. దాంట్లో 70% 80% మంది ఓట్లేశారు. హ్మ్. టీడీపీకి సంబంధించిన వాళ్ళు పథకాలు తీసుకున్న వాళ్ళు 70% 80% మంది వాళ్ళ పార్టీకి ఓట్లేశారు. మిగిలిన 20% మంది హ్మ్. మిగిలిన 20% మంది టీడీపీకి సంబంధించిన వాళ్ళు, 20% మంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు, పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా స్వింగ్ ఎటువైపు ఉంటే అటువైపుకి అంటే వెళ్ళిపోయారు. అంటే ఎటువైపు గెలుస్తూ ఉందంటే వాళ్ళు కూడా అటువైపు వెళ్తూ ఉంటారు. న్యాచురల్గా హ్మ్. అలా జరిగింది అనేది ఒక రకమైన విశ్లేషణ. ఓకే. లేదా వెరీ ప్రైమ్ థింగ్ ఈరోజు దేశమంతా మాట్లాడుతూ ఉండేది, రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉండేది, ఓట్ చోరీ. దేశంలోని ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా మాట్లాడుతూ ఉండేది. 300 మంది పార్లమెంటు సభ్యులు ఎలక్షన్ కమిషన్కి ఆఫ్ ఇండియా వద్దకు మార్చ్ చేస్తూ మాట్లాడింది ఓట్ చోరీ జరిగిందని. ఓకే. ఎస్. సో దాన్ని మేము కూడా ఎక్కడ డిఫర్ అవ్వట్లేదు. జగన్ గారు కూడా ఫస్ట్ నుంచి కూడా అది మాట్లాడుతూ ఉన్నారు. అంటే జగన్ గారు డిఫర్ అవ్వలేదన్నారు. కానీ మనం మాట్లాడినట్టు మా ప్రెస్ మీట్‌లో రాహుల్ గాంధీ ఆయన ఓట్ చోరీ గురించి మాట్లాడారు గానీ, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఈవీఎంలు పనిచేయలేదు. లేకపోతే ఈవీఎంల్లో గోల్‌మాల్ జరిగిందని చెప్పి ఆయన మాట్లాడలేదు అని చెప్పి మాట్లాడారు. దాంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పిన దాన్ని ఓన్ చేసుకొని ముందుకు తీసుకెళ్తానికి కూడా కొంచెం ఇబ్బంది పడిన పరిస్థితి. అంతే అంతకుముందు కాంగ్రెస్‌కి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విభేదాలు అవ్వచ్చు, వేరేదవ్వచ్చు. ఒకవేళ కా రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేస్తే వైఎస్ఆర్‌సీపీకి ఏదైనా నష్టం జరుగుతుందని అలా ఎళ్ళేదా? లేకపోతే రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు హాట్ లైన్‌లో ఉన్నారని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అన్నారు పరిస్థితి కదా, ఉంది. జగన్ గారు అన్నారు. అన్నారు. అవును. ఉమ్. అంటే ఈ దీనికి నిజంగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారు. అంటే ఓట్ చోరీ ఆయన జరిగిందంటున్నారు గానీ, ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ గురించి రాహుల్ గాంధీ మాట్లాడలేదనేది మీ బాధా? లేకపోతే ఏంటి సార్? నిజమే కదా, రాహుల్ హ్మ్. గాంధీ గారు ఈ దేశంలోని కాంగ్రెస్ పార్టీకి నాయకులు. హ్మ్. అవును. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అంతర్భాగం. అవును. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలా జరిగింది అనేది హ్మ్. చాలా సందర్భాల్లో నేషనల్ మీడియా కానీ, రాష్ట్ర మీడియా కానీ, వివిధ రాజకీయ పక్షాలు కూడా మాట్లాడారు. అవును. వై నాట్ రాహుల్ గాంధీ ఎందుకు ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడలేదు? హ్మ్. మాట్లాడాలి కదా. ఎందుకు ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఏమైనా ఉందా? రాహుల్ గాంధీ గారికి వేరే ఎజెండా ఏమైనా ఉందా ఏపీకి సంబంధించి? ఓకే. అలా కాదు కదా. స్థానికంగా ఉన్నటువంటి పీసీసీ ప్రెసిడెంట్ ఏం చేస్తూ ఉంది? ఆమె ఎవరి ఎజెండా భుజాన్ని వేసుకొని ముందుకు వెళ్తా ఉంది? హ్మ్. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి, చంద్రబాబు నాయుడు గారు సస్టైన్ కావాలి, హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలి, హ్మ్. ఇవి తప్ప ఆమెకు వేరే ఎజెండా ఏమీ లేనప్పుడు, లోకల్గా మీ పీసీసీ ప్రెసిడెంట్ ఎజెండా ఇది ఉన్నప్పుడు, హ్మ్. ఏఐసీసీ ప్రెసిడెంట్ ఎజెండా దీనికంటే వేరే ఏముంటుంది? రాహుల్ గాంధీ గారి ఎజెండా వేరే ఏముంటుంది? ఓకే. స్ట్రైట్గా అడుగుతా ఉన్నా. హ్మ్. మీ పీసీసీ ప్రెసిడెంట్ విధానం ఇలా ఉన్నప్పుడు మీరు చెప్పి పంపించింది కాక ఈమె సొంతంగా ఏదైనా ఎజెండాతో పనిచేస్తూ ఉందా షర్మిల గారు? ఓకే. లేదా రాహుల్ గాంధీ విధానమే షర్మిల గారు మాట్లాడుతున్నారు? అది క్లారిటీ ఉండాలి కదా ఫస్ట్. అవునండి. షర్మిల పర్సనల్ ఎజెండాని ఇంప్లిమెంట్ చేస్తూ ఉందని వాళ్ళ పైన మాట్లాడినప్పుడు మీరు యూ కెన్ ఎక్స్పెక్ట్ ది హెల్ప్, వాట్ యు సే, ఫ్రెండ్లీ హ్యాండ్స్ ఫ్రమ్ అస్. ఓకే. స్నేహాస్తం మీరు అందుకు ఇవ్వచ్చు. ఆలోచన చేయొచ్చు మీరు. హ్మ్. మీ కౌంటర్ పార్ట్ ఎవరైతే ఈ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారో హ్మ్. వీళ్ళు దుమ్మెత్తిపోస్తూ ఉంటే, ఓకే. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉంటే, హ్మ్. జగన్ గారిని పడగొట్టడమే ధ్యేయంగా పనిచేస్తూ ఉంటే, మేము ఎందుకు ఎలా భావిస్తాము? రాహుల్ గాంధీ గారిని వేరే రకంగా ఎలా చూస్తాము? చూస్తారు. ఓకే. అంతే కదా, న్యాచురల్ కదా. హ్మ్. ఓకే. సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడారు. దాని తర్వాత ఒకసారి చూస్తే సార్ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక సంవత్సరం అవుతుంది వాళ్ళొచ్చి. వాళ్ళ పరిపాలన మీద చూసుకున్నట్టయితే వాళ్ళు రీసెంట్‌గా ఉచిత బస్సు సూపర్ హిట్ అంటారు. లేకపోతే పింఛన్లు బంపర్ హిట్ అంటున్నారు. దాంతో పాటు మేము తల్లికి వందనం అందరికీ ఇచ్చామని చెప్తున్నారు. నిజంగా ఒక పొలిటికల్ లీడర్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్‌గా ఈ 1 ఇయర్‌లో వాళ్ళు నిజంగా వాళ్ళకెన్ని మార్కులేస్తారు? దోపిడెత్తి ప్రకాష్ రెడ్డి గారంటే ఏం చెప్తారు మీకు? అంటే పథకాలు ఇచ్చి హామీలు ఇచ్చింది సూపర్ 6. అవును. సూపర్ 6లో ప్రధానమైనది ప్రతి మహిళకు రూ. 1500 ప్రతి నెల ఇస్తామనేసి. హ్మ్. అంటే ఈ ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలు 2,00,00,000 మంది. హ్మ్. పోనీ దాంట్లో అబోవ్ పావర్టీ లెవెల్ ఉన్నారు, సంపన్న వర్గాలకు చెందిన వాళ్ళు 15% తీసేసుకుంటే హ్మ్. దాదాపుగా 1,70,00,000 మందికి ప్రతి నెల నువ్వు రూ. 1,500 ఇవ్వాలంటే హ్మ్. ఎంతమందికి ఇవ్వగలుగుతారు? దాదాపుగా ప్రతి నెల నాకు తెలిసి రూ. 2,000 కోట్ల పంపిణీ చేయాలి. అవును. ప్రతి నెల రూ. 2,000 కోట్ల పంపిణీ.
మరి అతి ప్రధానమైన విషయం. దాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. దాని గురించి వాయిసే లేదు, మాట్లాడట్లేదు. మేము ఇది ఇస్తామని గాని, ఇవ్వమని గాని కూడా చెప్పట్లేదు. రెండోది నిరుద్యోగులు అంత 14, 19లో కూడా మీరు నిరుద్యోగ భృతి ఇస్తారు లేదా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారంటే నమ్మి ఓట్లేశారు. అప్పుడు మోసం చేశారు. ఇప్పుడు కూడా మోసం చేస్తున్నారు. 20 లక్షల మంది నెల 3,000 రూపాయలు లేదా ఉద్యోగాల కల్పన అంటే 600 కోట్లు నెల ఇవ్వాలి. సో దీని గురించి కూడా మాట్లాడట్లేదు. ఈ ఫ్రీ బస్సులకు ఎంత ఖర్చు అవుతుందండి? ఫ్రీ బస్సులు అనేది వేరే నామినల్ ఎక్స్పెండిచర్. కానీ వాళ్ళ హామీల్లో ఒకటి, ఎందుకంటే వాళ్ళ కౌంటర్ పార్ట్స్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఏమైతే హామీలు ఇచ్చారో అవే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు. కౌంటర్ పార్ట్స్ అని ఎందుకంటున్నానంటే ముగ్గురు కూడా దేర్ ఆల్ సెయిలింగ్ ఇన్ ది సేమ్ బోట్. సో ఎన్డీఏతో కూటమి చేశాడు తప్ప ఆయన విధానం అంతా కూడా ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి గారితోనూ పక్కన కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇదే విధానాలనే తీసుకొని మేనిఫెస్టోల రూపంలో పెట్టారు. అక్కడ ఫ్రీ బస్సులు ఇచ్చారు కర్ణాటకలో. అది ప్రచారం జరిగినప్పుడు మాత్రం మొదలైనప్పుడు ప్రచారం బాగా జరిగింది, కానీ దాని తర్వాత రాను ఫ్రీ బస్సు అనేది ఒక ఫెయిల్యూర్ స్కీమ్గానే ప్రచారంలోకి వచ్చింది. మీకు అక్కడ అంతకుముందు ప్రభుత్వంలో కుమారస్వామి గారు దాదాపుగా 56,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేస్తేనే మళ్ళీ గెలవలేదు, ప్రభుత్వంలోకి రాలేదు. 56,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేస్తేనే దీంట్లోకి రాలేదు. మరి ఫ్రీ బస్ అంటారా? ఈరోజు మీరు చేయొచ్చుగాక ఎంతమంది మహిళల్ని ఎక్కడి వరకు తీసుకెళ్తారు? అప్పుడేమో మీరు అనంతపురం నుంచి ఇచ్చాపురం వరకు అన్నారు. లేదు, దానికి ప్రత్యేకంగా కొన్ని బస్సులు మాత్రం కేటాయించేశారు. సో నాన్ కమర్షియల్ రూట్స్ మీరు పలానా పరిధి విధించారు, ఇన్ని కిలోమీటర్ల పరిధిని తిరుపతి వెళ్ళాలంటే లేదు అంటే పిలిగ్రిమేజ్ సెంటర్స్కి లేదు. మరి ఎందుకు తిరుగుతారండి మహిళలు? పొద్దుపోక తిరుగుతారా? ఇప్పుడు బంధువులిండ్లకో అమ్మగారింటికో ఇంకో దగ్గరకు పోవడానికి అయితే ఉపయోగపడాలి. దాంట్లో పిలిగ్రిమేజ్ సెంటర్స్కి లేదు. కొన్ని ఇది లాస్ట్ నుంచి ఆ లాస్ట్ కన్నారు, ఎక్కడికైనా అన్నారు, లేదు. అంటే హామీలు ఇచ్చేటప్పుడు మాత్రము కళ్ళకు కట్టినట్లుగా పెద్ద 3D సినిమాని చూపిస్తారు, బాహుబలి చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎలక్షన్ ముందర కూడా. చివరికి ఫైనల్గా అమలు వచ్చేటప్పటికి అది కల్కి అంతా కూడా రాదు. అంటే అది పెద్ద ఫెయిల్యూరు దీని కిందనే వస్తారు. ప్రజలు సాటిస్ఫై గారు. చెప్పినట్లుగా ఇచ్చి 2,73,000 కోట్లు నేరుగా ప్రజలకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డినే ఓడించిన ప్రజలు. ఈ ఫోటోలు ఇట్ వాస్ నాట్ విత్ ది ఈవీఎంస్. మరి నువ్వు అరకొర పథకాలు ఇస్తే నిన్ను గెలిపిస్తారా? గెలిపించారు కదా. మరి మీకు పథకాలు ఇచ్చినప్పుడు మేము ఓట్లు వేసాం, మీరు పథకాలు ఇచ్చారన్నారు. మరి ఇప్పుడు ఓట్లు వేసినా పథకాలు ఇవ్వలేదనరా? అవును, ఓట్లు వేసాం, మీరు పథకాలు ఇచ్చారు, మీదేం గొప్ప అన్నారు. లాస్ట్ ఎలక్షన్ టైంలో కొంతమంది అటువైపు వెళ్తుంటే, రే బాబు మీకు ఇన్ని పథకాలు ఇచ్చాం కదరా అంటే, మేము ఓటు వేస్తేనే మీరు వచ్చారు, ఇచ్చారు. వాళ్ళు ఏదో చాలా చెప్తున్నారు, మీరు పప్పన్నం పెట్టారు, వాళ్ళు బిర్యానీ పెడతామంటున్నారు. చూస్తాం, వాళ్ళది కూడా ఓటే కదా పోయేది. అంటే ఓటు విలువను ఆ రోజుకు సంబంధించిందిగా మాత్రమే ప్రజలు పరిగణిస్తూ ఉన్నారు. 5 ఏళ్ళకి సంబంధించినటువంటి భవిష్యత్తుగానో, తమ పిల్లల భవిష్యత్తుగానో, తమ గ్రామాల భవిష్యత్తుగానో ప్రజలు పరిగణించలేదు. సో అలా ఉపయోగించేశారంతే. ఇప్పుడు రిపెంట్ అవుతా ఉన్నారు. ఇప్పుడు అరే పొరపాటు చేశాము, పశ్చాత్తాపడుతూ ఉన్నారు. పొరపాటు చేశాము, ఎక్కడికి రోడ్లు అక్కడ అలాగే ఉన్నాయి. అంతకుముందు జగన్ గారి ప్రభుత్వాన్ని విమర్శ చేశారు. ఇప్పుడు ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు, మీడియా చూపించేది లేదు. ఏబిఎన్, TV5, ఈటీవీ, ఈ ఛానల్స్ అన్నీ కూడా ఎంత గొప్పగా మాట్లాడుతాయంటే, కెమెరామెన్ గంగతో రాంబాబు అని ఒక సినిమా చూశాను. నాయుడు ముఖ్యమంత్రి అయితే ఏం చెప్పాలి, నాయుడు చనిపోతే ఏం చెప్పాలి, ముందుగానే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్టు. సేమ్ అలాగే ప్రిపేర్డ్గానే అలాగా ఈ ఛానల్స్, ఈ మీడియా అంతా కూడా ఒక ఏదైనా ప్రభుత్వానికి నష్టం జరిగేది ఒక విషయం ప్రచారం లేకొస్తే దాన్ని ఎలా బైపాస్ చేయాలి, దాన్ని ఎలా తిప్పి వైఎస్ఆర్ పార్టీకి అన్వయించాలి, అంటగట్టాలి, అన్నీ ప్రిపేర్డ్గా మాట్లాడేటువంటి TV5, ఏబిఎన్, బాబాయ్ ఈ ఛానల్స్ చూస్తే రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేయడానికి వీళ్ళే చాలు, ఇంకెవరు అక్కర్లేదు. ఓకే సార్, అమరావతికి సంబంధించి సార్, అంటే 2019 ఎలక్షన్స్కి ముందు ఎవరైతే జగన్ గారు దానికి సంబంధించే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఇలాగా అమరావతికి మేము వ్యతిరేకం కాదని చెప్పారు. 35,000 ఎకరాలు కాదు, ఎక్కువ తీసుకోవాలని చెప్పారు. దాని తర్వాత అమరావతి మీద స్టాండ్ మారింది గెలిచిన తర్వాత. అంటే నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, ఇక్కడే ఉంటాను, అమరావతి రాజధానిగా ఉంటుంది, చాలామంది ఒకవేళ నేను గెలిస్తే వెళ్ళిపోతామని చెప్పిన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అమరావతి మీద బురద జల్లుతుంది అని టీడీపీ అడుగుతది. అంటే ఇప్పుడు చూస్తే అక్కడ మునిగిపోయింది. అక్కడ అమరావతి అంత లేదు అని చెప్పి ఇలాగా ఒక బ్యాడ్ ప్రాపగండా చేసేస్తుందని చెప్తున్నారు. ఇంకోటి సార్ మునిగిందా లేదా? ఆహ్, డెఫినెట్‌లీ అంటే మనం సోషల్ మీడియాకి లోతట్టు సంబంధించి ప్రాంతాలు మునుగుతాయి కదా మునుగుతాయి. మరి. ఇప్పుడు వర్షం పడితే డెఫినెట్‌లీగా వస్తుంది. ఎందుకంటే సార్ ముంబై అవ్వచ్చు, లేకపోతే మిగతా ఒకటి ఎక్కడన్నా గానీ ఇప్పుడు మనం కర్నూలు ఒక రాజధాని సార్. హైదరాబాద్ కూడా హైదరాబాద్ ఇప్పుడు ఇక్కడ మొత్తం అమీర్పేటలోనే మొత్తం మునిగిపోయిన పరిస్థితి ఉంది తుంగభద్ర సార్. వరద వచ్చినప్పుడు కర్నూలు సగం మునిగింది. మునిగిపోయింది. ఉమ్. వైజాగ్‌కి సంబంధించి చూస్తే మనం అక్కడ ప్రకృతి వైపరీత్యాలొస్తాయి. బట్ అయినా గానీ ఎందుకు అమరావతి మీద విషయం అని వాళ్ళు పడతారు. ఏం చెప్తారు మీరు? మరి అవన్నీ కర్నూలు కానీ హైదరాబాద్ కానీ ఇవన్నీ ప్రపంచ స్థాయి రాజధానులు కాదే. హ్మ్. నువ్వు కడతానంటున్నది అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిలా కడతానన్నావు. సింగపూర్ కంటే మిన్నగా కడతానన్నావు. మరి అటువంటి చోట హ్మ్. ప్రపంచ బ్యాంకే రే బాబు నువ్వు 800 కోట్లు ఖర్చు పెట్టి వరద వచ్చినప్పుడు ఆ వాటర్ని డైవర్ట్ చేయడానికి ఈ ఛానల్స్ తో ఇవన్నీ చేయని ప్రపోజ్ చేసింది. ఓకే. మరి ప్రపంచ బ్యాంకే గుర్తించింది ఇది వరద ముంపు ప్రాంతము అనేసి. లోతట్టు ప్రాంతాలు సముద్రాలకి దగ్గరగా ఉన్నాము. లోతట్టు ప్రాంతాలు ప్లస్ పక్కన కృష్ణా నది ఉంది. కృష్ణా నదిలోకి వచ్చేటువంటి అనేక వాగులు ఉన్నాయి. ఆ వాగులు ఎప్పుడైతే దాని డిశ్చార్జ్ పెరుగుతుందో వరద వస్తుందో అవి తప్పనిసరిగా ఆ నది కూడా అంతే ఫుల్ డిశ్చార్జ్లో ఫ్లో అవుతా ఉన్నప్పుడు ఆ వాగులు ఆ నదిలోకి పోవడం కాదు కదా పక్క గ్రామాల్లోకి వచ్చేస్తాయి. హ్మ్. అట్లనే జరుగుతుంది. అమరావతి ముంపు ప్రాంతమే. హ్మ్. మీరు దాన్ని వరద నివారణ చర్యలు చేపడుతున్నామని పెట్టి ఒక అనౌన్స్మెంట్ ఇవ్వండి. ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వండి. కృష్ణా నది వెంబడి జగన్ గారు కృష్ణలంక మునగలేదు మొన్న హ్మ్. కరకట్ట కట్టారు. హ్మ్. కృష్ణా నది వెంబడి హ్మ్. రిటైనింగ్ వాల్. రిటైనింగ్ వాళ్ళు హ్మ్. రిటైనింగ్ వాళ్ళు కట్టారు కాబట్టి కృష్ణలంక మునగలేదు. విజయవాడ ఎంతో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకుంది. అవును. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ గారి గొప్పతనాన్ని ఫస్ట్ గుర్తించింది కృష్ణా జిల్లా వాళ్ళే. ఆ రిటైనింగ్ వాళ్ళు ఆయన కట్టకపోయి ఉంటే హ్మ్. కృష్ణలంక కొట్టుకొని పోయేది. హ్మ్. ఇక అవును. కొన్ని వందల మందో వేల మందో విజయవాడలో చనిపోయేటువంటి పరిస్థితి ఉండేది. కొన్ని వేల కోట్ల ఆస్తులు నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉండేది. ఓకే. సో అది ఆయన ఏం బోస్టింగ్ చేసుకోలేదే. నేను రిటైనింగ్ వాళ్ళు కడుతున్నానని గొప్పగా దాన్ని ప్రపంచ స్థాయి రిటైనింగ్ వాళ్ళు కడుతున్నానని ఏం చెప్పుకోలేదే. ఓకే. క్యాజువల్ కట్టేశారు. అది అవసరం కాబట్టి కట్టేశారు. మరి ఇక్కడ రాజధాని అవసరం నువ్వు కట్టు ఎవరొద్దన్నారు? దాని బోస్టింగ్ ఏంది? నువ్వు చెప్పుకునే విధానం ఏంది? హ్మ్. ప్రాక్టికల్‌గా ఏం జరగబోతది రేపొద్దున అనేటువంటి ఒక విజన్ లేకోకుండా నువ్వు ఎక్కువ చెప్పేసుకుంటా ఉన్నావు. ఓకే. సింగపూర్ భాగస్వామ్యం అవుతుంది సింగపూర్ ప్రభుత్వం అన్నావు. ఇప్పుడు సింగపూర్ ప్రభుత్వం వీఆర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ అని చెప్తున్నారు. అవును. ఇప్పుడు ఇవన్నీ వేరే కంట్రీ ఏం చెప్తున్నారు ఇప్పుడు? అలాగా హ్మ్. ఎందుకు ఇప్పుడు అభూత కల్పనలో ఎక్కడో దూరం కొండలు నునుపు అనేటువంటి దాన్ని ప్రజలు నమ్ముతారు. అది ప్రజల్ని ఇంకా నమ్మించడానికి ఇంకెందుకు ప్రజల్ని మోసపుచ్చేటువంటి పని చేస్తాను. పనిలోకి దిగు. ఓకే. నువ్వు ఈ వరద రాకోకుండా ఏమేమి చేయాలో అవన్నీ కడితే ఎవరన్నా వద్దంటారా? రిటైనింగ్ వాల్స్ ప్రతి ప్రతి వాగుకు కూడా 2 వైపులా రిటైనింగ్ వాల్స్ కట్టండి. ఓకే. కృష్ణా నదికి పొడవుతా రిటైనింగ్ వాల్ కట్టండి. హ్మ్. ఇక దీన్ని వీలైతే హైట్ పెంచండి. మీరేం చేయండి తెస్తున్నారు కదా 2,00,000 కోట్లు అప్పు తెచ్చారు కదా! 1,00,000 కోట్లు ఇప్పటికే పనులు పిలిచారు కదా! ఆ హ్మ్. పనులతో పాటు అవి కూడా స్టార్ట్ చేయండి. మీకు బహుశా అంచనాలు పెరగచ్చు. 1,00,000 కోట్లు అన్నది 1,50,000 అయింది. 2,00,000 అయింది. ఓకే. ఇంక 3,00,000 కోట్లు కావచ్చు. అది యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ మనం చేసుకుంటూ పోవాలి. మరి ఆయన కట్టుంటే 14, 19లో మేము అందులో కూర్చునేవాళ్ళం కదా! మేము అక్కడే కదా అసెంబ్లీ నడిపాము. అవును. అదే సచివాలయంలో కదా తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీలోనే కదా మేము కార్యకలాపాలు నడిపాము. హ్మ్. మీరు కట్టుంటే మేము వద్దంటామా? హ్మ్. ఇప్పుడు ఋషికొండ మీద కట్టారు జగన్ గారు. హ్మ్. బ్రహ్మాండమైన కన్‌స్ట్రక్షన్. దాన్ని వదిలేస్తదా ప్రభుత్వం? డెజర్ట్ చేస్తదా? అలా ఏం కాదు కదా! అవును. వాడుకుంటారు కదా! ఉపయోగించుకుంటారు కదా! వాడుకుంటారు. మీరు కట్టుంటే మేము ఉపయోగించేవాళ్ళము. హ్మ్. మీ ప్రియారిటీ అది ఉన్నింది. హ్మ్. మీరు కట్టలేదు కాబట్టి ఇంకా దాని మీద మీరు ఆ రోజు 5,000 కోట్లే ఖర్చు పెట్టింది. ఓకే. మీరు 1,50,000 కోట్ల రాజధానికి 5,000 కోట్లే ఖర్చు పెట్టిందంటే ఒక టర్మ్ కంటే 30 టర్ములు కావాలి మీ లెక్కన. హ్మ్. ఒక టర్మ్‌లో నరేంద్ర మోడీ గారు తెచ్చి గంగా జలం ఇచ్చి మీరంతా ప్రతి నియోజకవర్గం గ్రామాల నుంచి మట్టి తెచ్చి ఆడ షో చేసి హ్మ్. ఆ పబ్లిసిటీకి ఆ శిలాఫలకాలకి దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత షో చేశారు కదా! మీరు ఏం చేశారు? వాట్ వాస్ ద రిజల్ట్? ఎండ్ రిజల్ట్ ఏంటి? మీరు చేయలేనిది, మీకు చేతకానిది మేము చేయలేదని మా మీద విమర్శ చేసే హక్కు మీకు ఎక్కడి నుంచి వస్తది? హ్మ్. మమ్మల్ని విమర్శ చేశారు. నిజమే మాకు కోవిడ్‌తో ఇబ్బందులున్నాయి. హ్మ్. మాకు 13 జిల్లాల మీద బాధ్యతలున్నాయి. హ్మ్. 13 జిల్లాల్లో అనేక సాగునీటి ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినటివి కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నింది. ఓకే. వెలిగొండ పూర్తి చేయాలి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలి. రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేయాలి. ఇవన్నీ చేయాలి ఇరిగేషన్‌కి సంబంధించి. నీకు ఎన్నో పోర్ట్‌లు టేకప్ చేశాము. ఫిషింగ్ హార్బర్‌లు టేకప్ చేశాము.
ఎన్నో మెడికల్ కాలేజెస్ టేకప్ చేశాము. ఎన్నో వేల సచివాలయాలు, వెల్‌నెస్ సెంటర్‌ల నిర్మాణం ఇవన్నీ చేశాం. మా ప్రియారిటీ అది. మా విజన్ అది. అవి ప్రజలకు ఉపయోగపడతా ఉన్నాయి. ఈరోజు మా మా ఆదాయ వనరులు పెరగడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. మా పిల్లలందరూ కూడా పేద విద్యార్థులందరూ కూడా డాక్టర్లు కావడానికి ఉపయోగపడతాయి. వాళ్ళందరూ అప్‌లిఫ్ట్‌మెంట్ మేము చూసాము. ఫిషింగ్ హార్బర్‌ల ద్వారా మన ఏపీకి సంబంధించినటువంటి ఫిషరీస్ ఎక్స్‌పోర్ట్స్ పెరుగుతాయి. విదేశీ మాదక ద్రవ్యం వస్తది. ఈ పోర్ట్‌ల ద్వారా ఇక్కడ నుంచి వాణిజ్య వ్యవస్థ ఏర్పడుతుంది. అక్కడ మీకు గ్రీన్ ఎనర్జీ మీద ఎంత ఎంత స్పెండ్ చేసాం, గ్రీన్ ఎనర్జీని ఎంతగా ముందుకు తీసుకెళ్ళాము. మీరు రూ. 6.5కి యూనిట్ కొనే పరిస్థితుల నుంచి మేము రూ. 2.49కి తీసుకొచ్చాము. రాష్ట్ర సంపద లూటి కాకుండా మేము కాపాడాము. మరి ఇంత చేశాం కదా! మరి మేము ఇంత చేశాం కదా! మీరు అమరావతి నిర్మాణం మీరు చేస్తే మేము వద్దంటామా? మేమెప్పుడు వ్యతిరేకం కాదు. సార్ లెట్ మీ కంప్లీట్. మేమెప్పుడు వ్యతిరేకం కాదు. అమరావతికి మేమెప్పుడు వ్యతిరేకం కాదు. అమరావతిలో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు, 2,00,000 కోట్లు ఖర్చు పెట్టలేము. జగన్ గారు మేమందరం కూడా మొన్న రాప్తాడు సిద్ధం సభలో కూడా రైతు రుణమాఫీ ప్రకటించండి సార్ దయచేసి, వీళ్ళందరూ దానికోసమే వచ్చి ఎదురు చూస్తున్నారు సార్ అంటే కూడా సాధ్యం కానీ నేను చెప్పనంటారు. అంతకుముందు కూడా 19లో కూడా 14లో కూడా రైతు రుణమాఫీ చెప్పండి, ₹1,00,000 చెప్పండి, పోనీ 50,000 చెప్పండి అంటే కూడా ఆయన చెప్పలేదు. అంటే అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా చెప్పాడు. అదేవిధంగా సాధ్యం కానివి ఇది సాధ్యం కావు అంటారు, సాధ్యమవుతాయి అంటే సాధ్యం అవుతాయి అంటారు. ప్రియారిటీస్ అయితే ప్రజలు ఏం కోరుకుంటారు, రైతులు ఏం కోరుకుంటారు, విద్యార్థులు ఏం కోరుకుంటారు. మనకు 10 సంవత్సరాలు హైదరాబాద్ వాడుకునేటువంటి అవకాశం ఉన్నా కూడా ఆ 10 సంవత్సరాలలో నువ్వు స్లోగా పికప్ చేసుకుని రావాల్సిన అమరావతి. బట్ నువ్వు ఎన్నుకున్న స్థలం ఏంటి? 3 పంటలు పండేటువంటి ప్రాంతాన్ని రైతులకు ప్రతి సంవత్సరం కూడా ₹50,000 ఒక ఎకరాకు నువ్వు కౌలు డబ్బులు చెల్లిస్తూ నువ్వు ఇక్కడ తీసుకున్నటువంటి భూములు సారవంతమైనటువంటి పంటలు పండే భూములు, అందులోన లోతట్టు ప్రాంతాలు నదీ గర్భానికి ఆనుకొని ఉన్నటువంటివి. జగన్ గారు చెప్పింది ఏంటి? 30,000 ఎకరాలు కాదు, 50,000 ఎకరాలైనా తీసుకోండి, ప్రభుత్వ భూములు తీసుకోండి. ప్రభుత్వము ఆ భూముల మీద కేవలం కన్స్ట్రక్షన్కి మాత్రమే డబ్బులు పెడితే ఆ భూముల విలువ పెరుగుతుంది. అప్పుడు భూముల అమ్మకాల ద్వారా కూడా అది సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ అవుతుంది అని జగన్ గారు ఇచ్చారు ఒక సలహా. మీరు పాటించలేదు. మీ ఆలోచన ఏముంది? మీరు అప్పటికే ముందుగా ఫిక్స్ చేసుకున్నారు. ఎందుకంటే మీరు అక్కడ ముందే భూములు కొనేశారు. ఎస్సీ ఎస్టీల భూములు కొన్నారు, దానికి సిట్ నివేదిక ఇచ్చింది. మీరు ఆ ప్రాంతంలో నూజివీడులో ప్రచారం చేశారు, నూజివీడులో క్యాపిటల్ సిటీ అనేసి. సో ఇక్కడ తక్కువ అంటే ఎందుకు నూజివీడు అన్నారంటే ఈ రైతులందరూ మోసం చేసి ఇక్కడ రాదురా బాబు, మీకు క్యాపిటల్ అమరావతిలో కాదు నూజివీడు అన్నారు, మీరు 10 లక్షలకో 25 లక్షలకు ఇవ్వండి అనేసి భూములు తీసేసుకున్నారు. మీరు ఇప్పుడు దాన్ని మీరు భూములు దాదాపు 5-6 వేల ఎకరాల భూములు కొన్న చోట, ఇవి కాకుండా ఎస్సీ ఎస్టీ భూములు కూడా తక్కువ ధరకు మీరు లాక్కున్న చోట మీరు రాజధాని కడితే మీకున్నటువంటి 7-8 వేల ఎకరాలు లక్షల కోట్ల రూపాయల ఆదాయ వనరులుగా మీకు మారుతాయి, మీ సంబంధీకులకు మారుతాయి, మీ బినామీలకు మారుతాయి. ఇది రిప్లికేషన్ ఆఫ్ హైటెక్ సిటీ అనేసి మీరు భావించారు. స్వార్థపూరితమైనటువంటి ఒక ఆలోచన విధానం. దాన్ని మేము తిరస్కరించలే. అక్కడ ఉన్నటువంటి మాకున్నటువంటి ఫండ్స్ అవైలబిలిటీని దృష్టిలో పెట్టుకుని తక్కువ డబ్బుతో విశాఖపట్నంలో తాత్కాలికంగా మనం అక్కడ రాజధాని ఏర్పాటు చేసుకుందాం. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అసెంబ్లీ ఉంది, దీన్ని శాసన రాజధానిగా కొనసాగిస్తాము. హైకోర్టు ఉంది, హైకోర్టులో కర్నూలులో ఒక బెంచ్ డిమాండ్ ఉంది కాబట్టి కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేసుకుందాము. ఉన్న హైకోర్టు నుంచి కొనసాగిద్దాం. ఇప్పుడు ఉన్నవన్నీ కూడా మేము సెక్రటేరియట్ కొనసాగించాము, అసెంబ్లీ కొనసాగించాము, హైకోర్టు కొనసాగించాము. ఏం వద్దన్నాము? ఏం వద్దని లేదే. మేము వీఆర్ నాట్ అగైనిస్ట్ అమరావతి. 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాము. ఒక నగరం తయారు కావాలంటే పేదలకు పట్టాలు ఇవ్వాలా, ఉద్యోగులకు పట్టాలు ఇవ్వాలా. ఉద్యోగస్తులు ఒక 1,00,000 మందికో 2,00,000 మందికో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇవ్వమనండి చంద్రబాబు నాయుడు గారిని. బ్యాంకుల నుంచి డబ్బులు తెచ్చుకుంటారు, లోన్ తెచ్చుకుంటారు, ఇల్లు కట్టేస్తారు, నగరం అయిపోతుంది. చేస్తారా? 50,000 మంది పేదలకు మేము పట్టాలు ఇస్తే ఏం పదాలు వాడారండి? ఏం పదాలు వాడారు? సామాజిక సమతుల్యత దెబ్బతింటుందండి. ఏమి సామాజిక సమతుల్యత అంటే మీరు ఖమ్మంలో ఉండాలనా అక్కడ రాజధానిలో? బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉండకూడదా? ఇది స్ట్రైట్గా నేను మాట్లాడుతున్నా. వాళ్ళ మనసులోని విషయాన్ని అట్లా మీ విధానం తప్పు. అందరం ఉండాలా, మనం అందరం ఉండాలి, అన్ని కులాలు ఉండాలా. వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చారు, సంతోషము. ఇంకో దగ్గర మీరు కార్యాలయాలకు ఇస్తూ ఉన్నారు, కాలేజీలకు ఇస్తూ ఉన్నారు, ఏదో ఇంకో విదేశీ కంపెనీలకు ఇస్తూ ఉన్నారు.
మీరు ఇచ్చిన భూములను వాళ్ళు ఉపయోగించుకొని ఎంత మటుకు కట్టారు? మీరున్నప్పుడు 5 ఏళ్లలో ఎవరైనా వచ్చారా? ఓకే. వచ్చిన వాళ్ళు ఎంతమంది కొనసాగుతా ఉన్నారు? ఇప్పుడు వీఐటీ కాలేజ్ ఉంది. వచ్చినారు, విద్యార్థులు చేరలే? కాలేజ్ కట్టారు కాబట్టి విద్యార్థులు చేరారు. మీరు నిర్మాణం చేస్తే మేమందరం వాడుకుంటాము. మేమెప్పుడూ అగెనిస్ట్ కాదు. సార్ ప్రజల్లో ఒక మాట ఉంది సార్. అది మిమ్మల్ని అడుగుతాను, క్లారిటీ ఇవ్వండి. అంటే 2019 గెలిచిన తర్వాత, ఎలక్షన్ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు జీరో. అసలు ఏమి లేదు. బట్ ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని అమరావతిని రాజధానిగా యాక్సెప్ట్ చేసినట్టయితే అప్పుడు దాకా ఆయనకున్న అస్త్రాలు కూడా ఏం లేవు. అంటే 20 మంది గెలిచారు, మిగతా అంతా ఏం లేని పరిస్థితి. కానీ గెలిచిన తర్వాత ఏమీ లేని ఆయనకి అమరావతి రాజధాని కాదు, 3 రాజధానులు అన్నది ఒక్కదాన్ని తీసుకొని చంద్రబాబు నాయుడు ఒక ఉద్యమాన్ని, అది మీరు ఫేక్ ఉద్యమం అనండి, లేకపోతే జనానండి, ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేసి తద్వారా ఒకటి అంటే తనకు జరిగిన ఏదైతే ఉందో దాన్ని పేర్చుకుంటా ముందుకెళ్ళి 5 సంవత్సరాల్లోనూ అధికారంలోకి వచ్చాడని ప్రజల్లో ఒక భావన ఉంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతిని రాజధానిగా ఒప్పుకున్నట్టయితే, దాంతో పాటు ఇయన్నీ ఉన్నట్టయితే ఏమన్నా ముందుకెళ్ళే అవకాశం ఉందా? లేకపోతే ఏమన్నా ఫ్యూచర్‌లో 29లో అమరావతి రాజధాని అని, అంటే జోగి రమేష్ లాంటి కొంతమంది మాట్లాడారు. ఏం చెప్పారంటే, పునరాలోచన చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని గురించి అని చెప్పారు. అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? మళ్ళీ 3 రాజధానులు అంటారా? ఏం చెప్తారు మీరు? నేనొకటి చెప్తానండి. సార్. మేము అమరావతికి వ్యతిరేకం కాదు. నాడు గాదు, నేడు గాదు, రేపు కాదు. ఓకే. మీరు రాష్ట్ర సంపదను మొత్తము రాష్ట్ర రాష్ట్రంలోని 5, 6 కోట్ల మంది ప్రజలపైన తీసుకొచ్చినటువంటి అప్పులు మొత్తము ఒక ప్రాంతంలో పెట్టుబడి పెట్టడానికి మేము వ్యతిరేకం. 13 జిల్లాలను అభివృద్ధి చేస్తూ, 13 జిల్లాల్లో తాగునీటి, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తూ, 13 జిల్లాల్లోనూ రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనను సంపూర్ణంగా మనం అడ్రస్ చేస్తూ అమరావతి నిర్మించుకోండి. అమరావతి నిర్మించుకోండి. ఇప్పుడు జగన్ గారి సొంత వాయిస్ అనుకుంటున్నారా అమరావతి విషయంలో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టలేమనేది? ఎమ్మెల్యేలు అందరూ డిమాండ్ చేయరా? రాయలసీమ ఎమ్మెల్యేలు నీళ్ళు కావాలంటారు. అవును, ఇవ్వాలి కదా. మమ్మల్ని ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఎందుకు వచ్చింది? తెలంగాణ వెనుకబాటుతనాన్ని ఏ ప్రభుత్వం కూడా అడ్రస్ చేయలేకపోయారనేసి. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే తెలంగాణలో సాగునీరు చూస్తున్నారు, డెవలప్మెంట్ చూసినారు. మేము ఇప్పుడు అటువంటి ఉద్యమం మళ్ళీ రాయలసీమలో రాదా? మీరు ఒక్క ప్రాంతంలోనే అన్నీ చేస్తే అందరినీ సాటిస్ఫై చేయాలనే ఆలోచన తప్ప ఎటువంటి ఎగని కానీ హేట్రేట్ కానీ ఏమీ కూడా లేదు జగన్ గారికి. ఓకే, రైట్. అటువైపు చూద్దాం, చంద్రబాబు నాయుడు గారి వైపు, పవన్ కళ్యాణ్ గారి వైపు. గోదావరి జిల్లాలో 2 జిల్లాలు పవన్ కళ్యాణ్ గారు అత్యధికులైనటువంటి కాపులు ఇన్ఫ్లుయెన్స్ చేసి తెలుగుదేశం పార్టీకి బలంగా మార్చారు. కృష్ణా, గుంటూరు 2 జిల్లాలు కూడా రామారావు గారి పుట్టిన గ్రామము నిమ్మకూరు, కృష్ణా జిల్లాలో. సో ఈ 2 జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ బలపడడానికి మాత్రమే వీళ్ళు ఈ అమరావతి అరసవిల్లి, అమరావతి తిరుపతి యాత్రలన్నీ ఇవన్నీ చేశారు. సో మిగిలిన వాళ్ళు డూడు బసవన్నల్లా రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ ప్రాంత జిల్లాల తెలుగుదేశం పార్టీ నాయకులు డూడు బసవన్నల్లా తలూపారు. ఓకే, మా ఊర్లో మేము అనంతపురంలోనే పెట్టమంటాం రాజధాని. మాకేం తక్కువ? మాకేం తక్కువ? వెనకబడిన ప్రాంతం కదా, మా దగ్గర ఖర్చు పెట్టండి, మా దగ్గర పరిశ్రమలు తీసుకురండి, మా దగ్గర పెట్టండి, మా దగ్గర తక్కువ ధరకే భూములు దొరుకుతాయి. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది. మా స్వార్థం మాకుంటుంది కదా, నీ స్వార్థం అమరావతి, మా స్వార్థం మాకుంటుంది. కడపలో చేయమని అడగచ్చు కడప వాళ్ళు. తిరుపతి పుణ్యక్షేత్రము ప్రపంచ ప్రసిద్ధిగాంచింది, తిరుపతిలో పెట్టమని అడగచ్చు. ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీ కదా, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు కదా, ఆల్రెడీ అన్నీ ఉన్నాయి అక్కడ, అన్ని హంగులో ఉన్నటువంటి ఒక ఆర్థిక రాజధాని అనేసి అందరూ ఒప్పుకున్న ప్రాంతము. ఏమి మరి విశాఖపట్నంలోనే కొనసాగించవచ్చు కదా? వై ఓన్లీ అమరావతి? దట్ కల్టివబుల్ ల్యాండ్స్ విచ్ యూ మేడ్ యాజ్ బ్యారన్ ల్యాండ్స్. ఈ రోజుకి మంచి ఒక 3 పంటలు పండేటువంటి వ్యవసాయ భూముల్ని నువ్వు ఈరోజు బ్యారన్ ల్యాండ్స్గా మార్చి దాన్ని అమరావతి పేరుతో నువ్వు అక్కడ ప్రయోగం చేస్తున్నావు. ఎవరిని పన్నంగా పెట్టి? ఈ పొద్దు రాష్ట్రం వెనకబడుతుంది, రాష్ట్రానికి దిక్కే లేదు వాస్తవాలు చెప్పాలంటే. తెలంగాణను కోల్పోయిన తర్వాత ఆర్థిక వనరులన్నీ కోల్పోయాం మనం. ఉన్న ఆర్థిక వనరులను సద్వినియోగం చేసి సామాన్యుణ్ణి వారిని ఎదిగేలా చేయడానికి జగన్ గారు ప్రయత్నం చేశారు.
ఇప్పుడు మనీ ట్రాన్స్ఫర్ ఏదైతే జరిగిందో అందులో అత్యధిక మళ్ళీ 50% మళ్ళీ ప్రభుత్వానికి వచ్చింది. జీఎస్టీ వసూళ్లు మాకు ఎక్కువ ఎలాగయ్యాయంటే ఓకే. మేము పంప్ చేసిన మనీని ప్రజల దగ్గరికి అందులో స్ట్రైట్ అవే ప్రతి ఒక్క రూపాయి కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళు ఖర్చు పెట్టిన ప్రతి దగ్గర నుంచి కూడా జీఎస్టీ వచ్చింది. హ్మ్. ఇప్పుడు నాకు ఈరోజు 15,000 అమ్మఒడి వచ్చింది. నేను ఆ 15,000 తీసుకెళ్ళి ఇంకో వస్తువు కొన్నాను. 28%, 18% టాక్సెస్ ప్రభుత్వానికి వచ్చాయి. హ్మ్. అదే మళ్ళీ అక్కడి నుంచి అది రా మెటీరియల్ వాడు కొనుంటాడు. హ్మ్. వాడి దగ్గరికి వాడికి అక్కడి మళ్ళీ నుంచి పన్నుల జీఎస్టీ రూపంలో వస్తది. పోతది. ఎటువంటి ట్రాన్సాక్షన్ జరిగినా డబ్బు గవర్నమెంట్‌కి వస్తది. ఓకే. అలా ఎళ్ళిన డబ్బు వస్తది. అమెరికా ఇదే చేసింది కోవిడ్‌లో. హ్మ్. జగన్ గారు అదే చేశారు. హ్మ్. జగన్ గారు పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతదన్నారు కోవిడ్‌లో. అంతా నవ్వారు. నవ్వారు. యెల్లో మీడియా ఎగతాళి చేసింది. హ్మ్. ఆయన మ అమెరికా అధ్యక్షుడు కూడా అదే అదే అన్నారు. చెప్పాడు. అర్థమైందా? జగన్ గారికి ఒక విజన్ ఉంది. హ్మ్. నమ్మాలి. నమ్మి ఆయనకు పరిపాలన చేసేటువంటి అవకాశం ఇవ్వాలి. ఓకే. ఒకటి మేము ఫెయిల్ అయింది ఏంటంటే చేసినవి చెప్పుకోలేకపోయినా మాకు మీడియా ఛానల్స్ లేకపోవడం. మా పెద్దలు చాలామంది ఉన్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఛానల్స్ పెట్టుండుంటే వాళ్ళ వంతు బాధ్యతను నిర్వర్తించినట్లుగా మేము కూడా భావించి ఉండేవాళ్ళం. ఓకే. ఇప్పుడు వాస్తవాలు చెప్పడానికి మీకు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్. హ్మ్. సోషల్ మీడియా ఉంది. హ్మ్. ఐటీడీపీ హ్మ్. లండన్‌లో కూర్చొని హ్మ్. లండన్ నుంచి హైర్ చేసుకుంటూ ఎవ్రీ మంత్ సాలరీస్ పే చేసుకుంటూ హ్మ్. అడ్డగోలు రాతలు క్యారెక్టర్ అసాసినేషన్ ప్రతి ఒక్క ఎమ్మెల్యేని దుర్మార్గుని కింద చిత్రీకరిస్తా చేసినారు. ఓకే. ఇప్పుడు ఐటీడీపీ ఈ ప్రభుత్వంలో ఏం చేస్తుందో రాస్తదా? ఎట్లా ఇసుక అమ్ముకుంటున్నారో, హ్మ్. ఇసుక డంపులన్నీ ఎలా ఖాళీ చేశారో రిజల్ట్ వచ్చిన వారానికే. ఎక్కడ మట్టి అమ్ముకుంటా ఉన్నారు. ఎక్కడ అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నారు. రియాల్టర్ల దగ్గర వసూళ్లు చేస్తా ఉన్నారు. హ్మ్. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. దోపిడీలు చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్తులు దోపిడీలు చేస్తున్నారు. 100 ఉన్నాయి. హ్మ్. నే మా 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 తమ్ముడు ఏదైతే జగనన్న కాలనీ నిర్మాణం చేస్తున్నటువంటి 350 మంది కాంట్రాక్టర్లు ఒకడు ఎవరైతే ఉన్నారో రాక్లైట్ కంపెనీ, హ్మ్. వాళ్ళకి సంబంధించిన ఆస్తులే 10,00,00,000 దోపిడీలు చేసింది ఈ ప్రభుత్వం. హ్మ్. యథేచ్ఛగా వదిలేసినారు. అందిన కాడికి దోచుకున్నారు. మీ విధానమే దుర్మార్గం, దోపిడీ అని నా కళ్ళకు కట్టినట్టు నాకే కనపడతా ఉంది. ఓకే. ఎందుకు అలాగా బాధితులందరూ అదే కదా ఫీల్ అవుతారు. అదే కదా వాయిస్ వాళ్ళు కూడా రైజ్ చేస్తారు. ఓకే. మీకు ఎక్కడికక్కడ మానభంగాలు, హత్యలు, ఏం సమాజానికి మీరు మెసేజ్ ఇస్తున్నారు? ఏమి ఇస్తున్నారు? వాట్ ఈస్ యువర్ మెసేజ్? ఎవరి గురించి ఎందుకయ్యా? హ్మ్. ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ మా అమ్మను మాట్లాడారన్నాడు. హ్మ్. మా అమ్మను మాట్లాడారన్నాడు. హ్మ్. మా అమ్మను మాట్లాడిన వాళ్ళపైన పగ తీర్చుకుంటాను రెడ్ బుక్ రాజ్యాంగం అని రెడ్ బుక్ ఓపెన్ చేశాడు. హ్మ్. రాష్ట్రమంతా యోగాలమని తిరిగాడు నారా లోకేష్. హ్మ్. వెళ్ళిన చాటల్లో మా అమ్మని ఇలా తిట్టారన్నారు. చంద్రబాబు నాయుడు వెక్కి వెక్కి ఏడ్చాడు. నీకు దేశమంతా తిరిగి నా భార్యని ఇట్లా తిట్టారని పోయి చెప్పుకుంటూ వచ్చాడు. హ్మ్. రాజకీయం చేసుకున్నారు ఇంట్లో మహిళలతో. మరి ఈరోజు అదే ఇంట్లో మహిళ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మను ఒక శాసనసభ్యుడు ఆయన ఆఫ్ ది రికార్డ్ మాట్లాడాడో అఫీషియల్‌గా మాట్లాడాడో కానీ ఆ ఆడియో బయటకొచ్చింది. బయటకొచ్చింది. సో, దాన్ని అడ్రెస్ చేయాలి గదా! అది నీ ఇంటికి జరిగితే ఒకటి, నీ మేనత్తకి జరిగితే ఒకటే. మీ అమ్మకి జరిగితే ఒకటి, నీ మేనత్తకి జరిగితే ఒకటే. నీకు అక్కడే యు ఆర్ ఫెయిల్డ్. హ్మ్. నువ్వు పోనీ హిందూపురంలో బాలకృష్ణ గారి సొంత నియోజకవర్గంలో హ్మ్. గ్యాంగ్ రేప్ జరిగింది. అత్తాకోడళ్ళను వాళ్ళ భర్తల ముందర గ్యాంగ్ రేప్ చేశారు. బాలకృష్ణ ఎళ్లి పరామర్శించలే. హ్మ్. ముగ్గురు మంత్రులున్నారు మా జిల్లాలో. ఏడుగురాలపల్లిలో గ్యాంగ్ రేప్ జరిగింది. ఎవ్వరు నోరెత్తి మాట్లాడలే. హ్మ్. హోమ్ మినిస్టర్ కూడా ఇది తప్పని ఖండించలే. చర్యలు తీసుకుంటున్నామన్నారు. చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్పీ గారు చర్యలు తీసుకున్నారు. మీరు అనంతపురంలో ఒక ఎస్టీ అమ్మాయి రేపుకు గురైంది. హ్మ్. ఆ! మీకు కర్నూలు జిల్లాలో ముచ్చుమర్రిలో హ్మ్. మరి ఆ! అనేక చోట్ల జరిగాయి. హత్యలు జరిగాయి. డేలైట్ మర్డర్స్ జరిగాయి గుంటూరు జిల్లాలో. అది ఢిల్లీకెళ్ళి అక్కడ ధర్నా చేశాం మేము. గుంటూరు జిల్లాలో డేలైట్ మర్డర్ జరిగింది. రోడ్లోనే నరుకుతా ఉన్న వీడియోస్ అన్నీను. అట్లా మర్డర్స్ అనంతపురం రాప్తాడులో మర్డర్ జరిగింది. డబుల్ మర్డర్ నారాయణ రెడ్డి, సావిత్రమ్మ మర్డరు. హ్మ్. మా రాప్తాడు కాన్స్టిట్యున్సీ పాపిరెడ్డిపల్లిలో పరిటాల సునీత తమ్ముడు, వాళ్ళ కుమారులు స్వయంగా కురవ లింగమయ్యని మర్డర్ చేశారు. ఇటువంటి ప్రతి చోట జరుగుతున్నాయి. ఓకే. ప్రశ్నించే గొంతు ఎక్కడ పోయింది పవన్ కళ్యాణ్‌ది? ఊగిపోయేవాడు గదా! హ్మ్. మా మా తల్లిని దూషించావు నారా లోకేష్ నేను వదలను, క్షమించను అన్నాడు. నారా లోకేష్ కింద ఊడిగం చేస్తున్నాడు ఇప్పుడు. ఎక్కడ పోయినా మీ ఎజెండాలన్నీ మీ స్వార్థపూరితమైనటువంటి ఆధిపత్యము, అధికారము, ఆదాయం కోసం తప్ప మీకు ఎజెండాలు లేవు, సిద్ధాంతాలు లేవు, మీకు రోషాలు, పౌరుషాలు ఏం లేవు. మీరంతా డబ్బు మనుషులు. ఓకే. అంతే. లాస్ట్ 5 సంవత్సరాల్లో
జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్‌లో లిక్కర్‌కి సంబంధించి చాలా అలిగేషన్స్ వచ్చినాయి. దానికి హ్మ్. సంబంధించి 3,500,00,00,000 అంటున్నారు. ఒకళ్ళు 1,00,00,000 అంటారు. ఏం జరుగుతుంది దీని మీద ఒక సిట్టు వేసిన పరిస్థితి కనపడుతుంది. చాలామంది అరెస్ట్ అయ్యారు. టీడీపీ కానీ, టీడీపీ అనుకూల మీడియా గాని చెప్తుంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు. అంటే వాళ్ళు ఏమని చెప్తారు? అరెస్ట్ చేయబోతున్నారు, అరెస్ట్ కాబోతున్నారు అని చెప్తున్నారు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలా తీసుకుంటుంది? ఇలాంటి ఏదైనా సంక్షోభం వస్తే ఏ విధంగా ముందుకెళ్తుందంటే ఏం చెప్తారు? సంక్షోభమా తొక్కా అండి. హ్మ్. వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటే చేస్తారు, లేదంటే లేదు. హ్మ్. ఇప్పుడు మాదే ఉంది. హ్మ్. మర్డర్ చేసింది వాళ్ళు. హ్మ్. మేము ప్రొటెస్ట్ చేశాము. ఓకే. నా మీద కేసులు పెట్టారు. హ్మ్. గ్యాంగ్ రేప్ చేసింది వాళ్ళు. హ్మ్. టీడీపీ వాళ్ళు. మేము ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళాము. మా మీద కేసులు పెట్టారు. హ్మ్. మా ఎంపీటీసీలని కిడ్నాప్ చేసింది వాళ్ళు. హ్మ్. మేము ప్రొటెస్ట్ చేశాము. మా మీద కేసులు పెట్టారు. మీ చేతుల్లో చట్టం ఉంది. కాకి చొక్కాలు మీకు చుట్టాలి అని మీరు ఏమన్నా రాసుకుంటారు, ఏమన్నా కేసులు పెడతారు. మరి ఈ లిక్కర్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 70,000 కోట్ల ఆదాయం వచ్చింది 5 సంవత్సరాల్లో. హ్మ్. మరి జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు 1,05,000 కోట్లు, 1,60,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఓకే. 50% ఆదాయం పెరిగింది. ఆదాయం ప్రభుత్వానికి పెరిగింది. కన్జ్యూమర్స్ తగ్గినా కూడా, హ్మ్. అంటే అప్పుడు ఎక్కువ మంది కన్జ్యూమర్స్ ఉండి ఎక్కువ కన్జంప్షన్ ఉన్నా కూడా ఆదాయం తగ్గిందని ఎలా చూపిస్తున్నారు? అంటే ఆ 35,000 కోట్లు మీరు దోపిడీ చేశారనే కదా. మరి లిక్కర్ స్కామ్లో అప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఆయన్ను అక్యూజ్డ్గా కేసు పెట్టడం జరిగింది కదా. హ్మ్. అండ్ అప్పటికే లిక్కర్ స్కామ్ జరిగింది. దాంట్లో ఆయన అక్యూజ్డ్గా ఉన్నారు. ఆయన ప్రభుత్వంలో 14, 19 దాంట్లోనే. ఓకే. యెస్. లిక్కర్ స్కామ్ అనేది జరిగింటే ఏదైనా అది టీడీపీ ప్రభుత్వంలో జరిగింది. ఆ రోజు ప్రివిలేజ్ ఫీజ్ అనేసి ఏదైతే ఈ లిక్కర్ షాప్స్‌కి సంబంధించినటువంటి ప్రివిలేజ్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదని జీవో ఇచ్చింది ఆ ప్రభుత్వము. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ముడుపులు తీసుకొని. హ్మ్. ఆ రోజు ప్రైవేట్ లిక్కర్ షాప్స్ దాదాపు 40,000 బెల్ట్ షాపులు ఉండేటివి. హ్మ్. జగన్ గారు వచ్చినాక ప్రైవేట్ లిక్కర్ షాప్స్ లేవు. అంటే ప్రైవేట్ వ్యక్తులకు ఆదాయం లేదు. ప్రభుత్వం షాపులే, ప్రభుత్వం నిర్వహించే షాపులే. అంటే ప్రభుత్వానికే ఆదాయము. హ్మ్. బెల్ట్ షాపులు లేవు. హ్మ్. అంటే లిక్కర్ కన్జంప్షన్ తగ్గింది. మహిళల డిమాండ్ నెరవేర్చినాము. లిక్కర్ పాలసీలో మేము చాలా పారదర్శకంగా ఎక్కడ కూడా ప్రజల ప్రాణాలకు నష్టం జరక్కోకుండా లిక్కర్ కన్జంప్షన్ తగ్గించేటువంటి విధంగా వ్యవహరించినాము. ప్రభుత్వ ఆదాయం పెరుగుతూ వచ్చింది. ఎక్కడ కూడా ఓకే. లోపాయికారి విధానాలు లేకుండా ట్రాన్స్పరెంట్‌గా హ్మ్. గవర్నమెంట్ షాపులే, గవర్నమెంట్ ఉద్యోగస్తులే లిక్కర్ అమ్మినారు, డబ్బులు ఇచ్చినారు, ప్రభుత్వానికి రాయల్టీ వచ్చింది. ఓకే. ఎక్కడుంది మేము చేసిన స్కాము? హ్మ్. అంటే వాళ్ళు డిజిటల్ పేలు ఎందుకు పెట్టలేదు అనేది ఒక క్వెషన్ ఆళ్ళకి ఎందుకనేది కూడా అంటే ఇది ఒక స్ట్రాటజీనా? లేకపోతే ఏంటి అనేది కూడా ఇప్పుడు వాళ్ళు మా రకరకాలుగా మా భాష్యాలు ఊ మా చెప్తున్నారు. ఊర్లో హ్మ్. మా పక్కన సనపులో ఆ! బ్రాందీ షాప్ ఉంది. హ్మ్. ఎంతమంది పోయి కార్డు గోకి తీసుకుంటారు? ఆ! డెఫినైట్‌లీ డబ్బులే ఇస్తారక్కడ. మీరు పల్లెల్లో. హ్మ్. తాగే టైంకొచ్చినప్పుడు సాయంత్రం పూట హ్మ్. మీరు ఇది గోకడమో, కార్డు గీకడమో దాన్నేమంటారు అయినా స్వైపింగ్. స్వైపింగ్. స్వైపింగు, హ్మ్. స్వైపింగ్ చేయడమో, యూపీఐ పే చేయడమో, లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయడమో ఇవన్నీ అది అయ్యేటివి వాళ్ళకి కాదు. తెలీదు. హ్మ్. క్యాష్ ట్రాన్సాక్షన్ అటువంటి విధానంలో తప్పదు. ఓకే. అదే చేశారు. ఓకే. షాప్స్ అనుకోండి, హ్మ్. ఒక్కొక్క ప్రైవేట్ వెండర్. ఓకే. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు కలెక్ట్ చేసేది. ఓకే. నీకు బాటిల్‌కింత లెక్క రావాలా? హ్మ్. నీకు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు కలెక్ట్ చేస్తారు. దానికి ఏ రోజుకి ఆ రోజు జమ చేస్తారు. హ్మ్. సంబంధించిన ఎక్సైజ్ ఇన్స్‌పెక్టర్‌లో ఇంకోరు దాని లెక్కలు రాత్రికంతా చేరుస్తారు. ఓకే. నెక్స్ట్ డేకి షీట్ ఇచ్చేస్తారు. ఇన్ని కేసులు ఇవి పోయాయి, ఇన్ని కేసులు ఇవి పోయాయి, ఇంత డబ్బులొచ్చింది ప్రభుత్వానికి వెళ్ళిపోతది. ఓకే. ఏ రోజుకి ఆ రోజు ట్రాన్స్‌పరెంట్‌గా గవర్నమెంట్ ఫినాన్స్ డిపార్ట్‌మెంట్‌కి దాని నుంచి ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ నుంచి ఇంత సేల్స్ జరిగింది, ఇంత ఆదాయం వచ్చింది వెళ్ళిపోతుంది. ఓకే. సో, అంతా ఆన్‌లైన్ వ్యవస్థ. ఇప్పుడు ప్రైవేట్ షాప్స్ అనుకోండి, నువ్వు క్యాష్ అయినా తీసుకుంటావు, వాడి దగ్గర కార్డ్ ఉంటే ఏదైనా తీసుకుంటావు, ఎక్కువ తక్కువ నువ్వే పడతావు. ఓకే. నువ్వే ఓనర్ కాబట్టి. అది గవర్నమెంట్‌కి లెక్క చెప్పాలనుకున్నప్పుడు కేవలం నంబర్ ఆఫ్ బాటిల్స్, రేట్ పర్ బాటిల్ ఇదే డబ్బు పోవాలా. నీకు దాంట్లో మా దగ్గర ఎంతొచ్చిందో వీళ్ళే జవాబుదారీ. ఆడ హ్మ్. పనిచేసే ప్రభుత్వం నియమించిన సూపర్వైజర్ వీళ్ళే జవాబుదారీ. వాళ్ళు సంతకం పెట్టి ఇవ్వడం, ఆడ నుంచి వెళ్ళిపోవడం ఆ సిస్టమ్‌లో జరిగింది. ఓకే. నువ్వు క్యాష్ ట్రాన్సాక్షన్ చేశారు కాబట్టే తప్పు స్కామ్ జరిగిందంటారు. జరిగింది హ్మ్. అని మీరు మాట్లాడడానికి దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఓకే. అదే టోటల్ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ జరిగింటే మీరు మాట్లాడేది ఏం లేదు. హ్మ్. మొత్తం ఆన్‌లైన్ జరిగింటే మీరు మాట్లాడడానికి ఏమీ లేదు. క్యాష్ ట్రాన్సాక్షన్ కూడా జరిగింది కాబట్టి మీరు ఏదో ఒకటి మాట్లాడడానికి మీరు చేస్తున్నారు. చేస్తున్నారు. ఓకే సార్. రాప్తాడుకి సంబంధించి చూసుకున్నట్టయితే సార్, మీ నియోజకవర్గం అనంతపురంలో పరిటాల రవి అనే ఒక వ్యక్తి మకుటం లేని మహారాజులాగా వెలిగినాడు ఒకానొక టైంలో. దాని తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కూడా ఎంతో కొంత ఆ ప్రభావం కూడా వస్తుంది. అలాంటి ఫ్యామిలీని తోపదుర్తి ప్రకాష్ రెడ్డి అండ్ బ్రదర్స్ వీళ్ళందరూ కూడా ఎదుర్కొనటం, ఆళ్ళకి ఆపోజిట్‌గా నిలబడటానికి అంటే ఎందుకు ఈ లేనిపోయిన గొడవ మనకెందుకు అని ఎప్పుడైనా అనిపించలేదా? లేకపోతే ఎందుకు ఇలాంటి ఇబ్బందులు? ఎందుకంటే మీరు బాగా చదువుకున్నారు, మంచి ఉన్నారు. ఎందుకు ఈ రాజకీయాలని మీకు ఎప్పుడైనా అనిపించాయా?
అంటే అతను మకుటం లేని మహారాజేం కాదండి. చాలా చిన్న స్థాయి నుంచే వచ్చాడు. ఓకే. చిన్న స్థాయి అంటే నుంచి దాని తర్వాత ఆయన ఎదిగిన విధానం. వచ్చాడు. వాళ్ళు ఆయన పైన, వాళ్ళ నాయన పైన అందరి మీద కూడా డెకాయిటీ కేసులు, దొంగతనాల కేసులు కూడా అన్నీ ఉన్నాయి. జైల్లోకి కూడా పోయినారు దాంట్లో. ఓకే. ఆయన మంత్రి అయిన తర్వాత ఇటికలపల్లి స్టేషన్ మీద దాడి చేసి రికార్డ్స్‌ను మాయం చేశారు. సో, ఆయన మాఫియా డాన్‌గా ఎదిగాడు. ఓకే. రామారావు గారు ఆ రోజుల్లో పెనుగొండ నియోజకవర్గంలో మనం తట్టుకోవాలంటే ఒక గట్టి వ్యక్తి కావాలన్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు పరిటాల రవి ఎగ్జైల్‌లో ఉన్నాడు. అతన్ని తీసుకొస్తాం మీ దగ్గరికి, టికెట్ ఇవ్వండి అని అడిగారు. టికెట్ ఇచ్చారు. పార్టీకి గాలి వచ్చింది. గెలిచాడు. సో, ఆ పార్టీకే అతనికి ఆదాయ వనరులు ఏర్పడ్డాయి. ఆర్ఓసి అనే సంస్థను నెలకొల్పే విధంగా ఆయుధాలు సమకూర్చుకొని, డబ్బు సమకూర్చుకొని మాఫియా నడిపాడు. సో, ఆయనకు గ్రానైట్ పరిశ్రమల యజమానులు డబ్బులు తెచ్చివ్వడము, ఇంకో కాంట్రాక్టర్లు డబ్బులు తెచ్చివ్వడం అనేది జరిగాయి. ఆయన మంత్రి అయిన తర్వాత దాన్ని అఫీషియల్‌గా సెటిల్మెంట్స్, హైదరాబాద్‌లో సెటిల్మెంట్స్ దగ్గర నుంచి, కాంట్రాక్టర్ల దగ్గర, కమిషన్ల దగ్గర నుంచి, అనంతపురంలో పంచాయతీల వరకు మొత్తం అన్నిట్లోనూ కూడా ఆదాయ వనరులను సమకూర్చుకున్నాడు. డబ్బులొచ్చినాయి. చుట్టూ బలము అంతా పెరిగింది. దాని తర్వాత ప్రభుత్వం మీద ప్రభుత్వాన్ని ధిక్కరించేసి రాజీనామా చేశాడు. మళ్ళీ పోటీ చేసి గెలిచాడు. మళ్ళీ అదే పార్టీనే టికెట్ ఇచ్చింది. పోటీ చేసి గెలిచాడు. సో, ఇతను తన ప్రత్యర్థులందరినీ ఎలిమినేషన్ ద్వారా ఎవరూ లేకోకుండా చేసుకున్నాడు. మద్దిలచేరు సూర్యనారాయణ రెడ్డి పెళ్లి చేసుకుని బెంగళూరులో సెటిల్ అయి ఉన్నాడు. తమ తల్లిదండ్రుల్ని, కుటుంబ సభ్యులందరినీ చంపిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలనేసి ఆయన పరిటాల రవికి అగెనిస్ట్గా గ్రూప్ కట్టాడు. కారు బాంబు సంఘటన జరిగింది. దాంట్లో పరిటాల రవి త్రుట్లో తప్పుకున్నాడు. బతికి బయటపడ్డాడు. దాని తర్వాత కూడా చాలా హత్యలు జరిగాయి. పీపుల్స్ వార్ ఆర్ఓసి అనేసి, దాని తర్వాత దాని స్ప్లింటర్ గ్రూపులు, అశోక్ వర్గం అని, సుదర్శన్ వర్గం అని, ఇంకా యువ దళాలని, వాళ్ళు వీళ్ళు అనేసి అంతా ఆ ప్రాంతంలో నిరుద్యోగ యువకులకు వాళ్ళకు తుపాకులు ఇచ్చేసి బెంగళూరులోనూ ఇంకొక ప్రాంతాల్లోనూ వాళ్ళందరినీ వాళ్ళకు వసతులు ఏర్పాటు చేసి హైడ్ క్రిమినల్స్తో కూనీలు చేయించేసి వాళ్ళతో పత్రికా ప్రకటనలు ఇప్పించి మేమే చేశామనేసి స్టేట్మెంట్ ఇవ్వడం, కేసు అక్సెప్ట్ చేసుకోవడం. ఆయనదే జ్యుడిషియరీ, ఆయనదే మీడియా, ఆయనదే ప్రభుత్వం, ఆయనదే పోలీసు, అన్నీ ఆయనే కాబట్టి ఎలా కావాలంటే అలా చేసుకున్నాడు. సో, ప్రభుత్వం మారింది. ప్రత్యర్థులు ఏళ్ల తరబడి వెయిట్ చేసినారు, అటాక్ చేశారు, మర్డర్ చేశారు. అది అక్కడికి ముగిసిపోయిన కథ. దాని తర్వాత పరిటాల సునీతమ్మ పెనుగొండ బై ఎలక్షన్లో ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఈ సంస్కృతిని మార్చాలనేసి మద్దిలచేరు సూర్యనారాయణ రెడ్డి కుటుంబంలో ఎవరికి కూడా టికెట్ ఇవ్వలేదు. సో, దాన్ని అడ్వాంటేజ్గా వాళ్ళు చేసుకున్నారు. అసంతృప్తికి గురైనటువంటి మద్దిలచేరు సూర్యనారాయణ రెడ్డి అనుచరులు కూడా పార్టీ ఏర్పాటు చేసినటువంటి అభ్యర్థికి, శ్రీరాములు గారికి సపోర్ట్ చేయలేదు. సో, పరిటాల సునీతమ్మ గెలిచింది. నెక్స్ట్ వెంటనే ఎలక్షన్ జరిగింది 2009లో. పోలింగ్కి 5 రోజుల ముందు నన్ను ఒక ఫేక్ కేసులో అరెస్ట్ చేయించి బెంగళూరులో జైలుకి పంపారు. అయినా వాళ్ళు గెలిచింది 1700తో. నిజంగా వాళ్ళ లెగసీగా పెద్ద ఆయన మకుటం లేని మహారాజు, వాళ్ళ ప్రజలంతా వాళ్ళకి నీరాజనాలు పలికినారంటే అవన్నీ ఏం లేదు. ప్రజలు పార్టీతో ఉంటారు. పార్టీ మమ్మల్ని గుర్తిస్తే మేము లీడర్లు అవుతాం. అట్లా పరిటాల రవి అక్కడ లీడర్ అయినాడు. తర్వాత పరిటాల సునీత వచ్చింది. ఆమెను ఓడించిన తర్వాత ప్రజలు నన్ను లీడర్గా గుర్తించినారు. మళ్ళీ మా పర్ఫార్మెన్స్ ప్రజలకు బహుశా నచ్చలేదో, లేదా ఈవీఎంల ద్వారా గెలిచారో, లేదా జగన్ గారు ఇచ్చిన పథకాల కంటే ఆయన ఎక్కువ ఇస్తారు చంద్రబాబు గారు అని నమ్మారు. ఇప్పుడు మళ్ళీ లీడర్గా ఆమె వచ్చింది. అయితే లీడర్షిప్ అనేది పదవితో రాదు. నువ్వు చేసే మంచి పనులతో వస్తుంది. నీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఎలా చేసుకున్నావు అనే దాని మీద వస్తుంది. అలా లీడర్షిప్ చేయలేని వాళ్ళు, లీడర్స్గా ఎదగలేని వాళ్ళు ఎదుటోళ్ళ మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ బురద జల్లే కార్యక్రమాలు చేస్తారు. ఇది తెలుగుదేశం పార్టీకి ఉన్నతో పెట్టిన విద్య. పరిటాల సునీత కూడా దీనికి అతిథురాలు కాదు. వాళ్ళకు ఉన్నటువంటి మీడియా బలము, వాళ్ళకు ఉన్నటువంటి వివిధ మాధ్యమాలు, వివిధ వర్గాల బలంతో ఎప్పటికప్పుడు గతంలో రెడ్డి సామాజిక వర్గాన్ని దుర్మార్గులుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారు. సినిమాలు కూడా దానికి వంత పాడాయి. తర్వాత వీరి ప్రత్యర్థులను దుర్మార్గులుగా చిత్రీకరించి సక్సీడ్ అయ్యారు. తర్వాత నా వరకు వచ్చేటప్పటికి నన్ను దుర్మార్గుడో, ప్రజాకంటకుడో, నేను నరహంతకుడో నన్ను చిత్రీకరించలేరు కాబట్టి నేను 100 కోట్లు సంపాదించాను, అది చేశాను, ఇంత చేశాను అనేసి నా మీద దుష్ప్రచారం చేశారు. న్యాచురల్గా ఏమవుతుందంటే ప్రజలు నమ్ముతారు.
నమ్మకపోయినా మా చుట్టూ ఉన్న కార్యకర్తలు నమ్ముతారు. ఈ ప్రభుత్వము వస్తే ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయితే మేమంతా ఆర్థికంగా బలపడగలుగుతామనుకుని ఆశపడిన వాళ్ళందరికీ ఆశాభంగం కలిగింది. ఆ కలగడంలో పాటు ఇతనేదో సంపాదించేసుకున్నాడనేటువంటి చంద్రబాబు, సునీతమ్మ వీళ్ళందరూ మాట్లాడిన మాటలను బట్టి నిజమేనేమో అనేసి వాళ్ళు అసంతృప్తికి గురైనారు. ఓకే. మీకు అవకాశం ఇచ్చినారు. ఓకే సార్. అంటే జగనన్న కాలనీలకు సంబంధించి కాంట్రాక్టులు చేశారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. పులివెందులకి ఆయనకేంది సంబంధం? అక్కడ కూడా చేశాడు. కొన్ని వేల కోట్ల రూపాయలు. అంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్‌గా వచ్చి 2000 కోట్లు అన్నారు. 2000 కోట్లు సంపాదించాడు ప్రకాష్ రెడ్డి అని మాట్లాడిన పరిస్థితి. నిజంగా కాంట్రాక్టులకు చేసిన మాట వాస్తవమే. దాంట్లో డబ్బులు సంపాదించారని వాళ్ళ మాటకి మీరేం చెప్తారు సార్? ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి, మీకు కాంట్రాక్ట్ల గురించి తెలియదో తెలుసో కానీ, సార్. అమరావతిలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి 9,000 రూపాయలు ఒక చదరపు అడుగు, అంటే ఒక స్క్వేర్ ఫీట్కి 9,000 రూపాయలు మీరు రేట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. సార్. అంతకుముందు 14, 19లో కూడా ఒక స్క్వేర్ ఫీట్కి 7,000, 8,000 ఇచ్చారు రేటు. మరి ఈ జగనన్న కాలనీలకు ఒక స్క్వేర్ ఫీట్కి 664 రూపాయలు మాత్రమే. సో దీంట్లో కూడా స్టీలు, సిమెంటు, ఇసుక గవర్నమెంట్ సప్లై చేస్తుంది. ఓకే. గవర్నమెంట్ ఇవి సప్లై చేస్తుంది కాబట్టి లేబర్ ఖర్చులు పెట్టుకొని లేదా కొంత మెటీరియల్ ఖర్చులు పెట్టుకుంటే ఈ పనులు పూర్తి చేయొచ్చు అనేటువంటి ఒక విషయాన్ని చాలామందికి కన్విన్స్ చేసి నేను కానీ మా ప్రభుత్వ అధికారులు కానీ 350 మందిని కాంట్రాక్టర్లను తీసుకొచ్చి 1,80,000కే స్లాబ్ వేయించి ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. ఇది గొప్ప ప్రజాసేవ కార్యక్రమంగా నేను గుండెల మీద చేసుకొని చెప్తా. దీంట్లో మా చిన్నాయన కొడుకు అమర్నాథ్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ రాక్రీట్ సంస్థ కూడా అదొకటి, రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఆ సంస్థ కూడా కొంత ఆ ఇళ్ల నిర్మాణం చేపట్టింది. మొత్తం కలిపి 215 కోట్ల రూపాయల పేమెంట్స్ ఆ కంపెనీకి వచ్చాయి. ఆ కంపెనీ 37,80,00,000 రూపాయలు ప్రభుత్వం నుంచి నాకు బిల్స్ వచ్చేది ఉంది అని హైకోర్టుకు వెళ్ళింది. ఓకే. ఈ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే, సిగ్గుంటే, వీళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉంటే కౌంటర్ ఫైల్ చేయొచ్చు. ఓకే. ఇప్పటికి సంవత్సరం అయింది, కౌంటర్ ఫైల్ చేయదు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కౌంటర్ ఫైల్ చేయాలి. మరి ఈ సంస్థ అడ్డగోలుగా తినేసింది అనేసి విజిలెన్స్ ఎంక్వైరీ అన్నారు. విజిలెన్స్ రిపోర్ట్ ఈ రోజుకి సబ్మిట్ చేయలేదు. విజిలెన్స్ రిపోర్ట్ ఈ రోజుకి సబ్మిట్ చేయలేదు. దాంట్లో కూడా కౌంటర్ ఫైల్ చేయరు. మా తమ్ముడు కోర్టుకి వెళ్ళాడు. కోర్టుకి వెళ్ళి నా పనులు ఆపేశారు, నాకు సంబంధించిన 20 కోట్ల రూపాయల మెటీరియల్, మిషనరీ అంత ఐడియల్గా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 10 కోట్ల రూపాయల సిమెంటు, కంకర, ఇసుక, ఇటుకలు అన్నీ కూడా దోపిడీ చేసి దొంగతనాలు చేశారు. ఆ వీడియోలు పేపర్లకు వచ్చాయి, టీవీలకు వచ్చాయి. నా పనులు నేను ప్రారంభించేదానికి అనుమతినివ్వండి, నేను పూర్తి చేసి 50,000 మందికి ఇళ్ళని ఇస్తాను అని కోర్టుకి వెళ్తే దాని మీద కూడా కౌంటర్ ఫైల్ చేయదు. సో అడ్వకేట్ జనరల్ జడ్జి గారు అడిగిన ప్రశ్నకి మీరు కౌంటర్ కూడా ఫైల్ చేయట్లేదు, ఈ రాకెట్ కంపెనీ వాళ్ళు పనులు చేస్తామంటున్నారు, మీరు కనీసం వాళ్ళు పనులు ఆపేశారు. జనరల్గా ఏదైనా ఒక పనుల నిర్మాణం పూర్తి అయిన తర్వాత క్వాలిటీ చెక్ చేస్తారు. అప్పుడు ఏదైనా క్వాలిటీ ప్రాబ్లం ఉంటే విజిలెన్స్ ఎంక్వైరీ చేయొచ్చు. మీరు దీని కౌంటర్ కూడా ఫైల్ చేయట్లేదు అంటే, సార్ మేము ఈ రాకెట్ కంపెనీ మీద మేము కేసు పెట్టలేదు, రాకెట్ కంపెనీకి మేము డబ్బులు ఇవ్వలేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేరుగా లబ్ధిదారునికి డబ్బులు ఇచ్చింది. లబ్ధిదారుడు తమ మేస్త్రిగా రాకెట్ కంపెనీని ఎంచుకున్నాడు. లబ్ధిదారుడు డబ్బులు ఇస్తే తీసుకొని వాళ్ళ నిర్మాణం చేసుకోమనండి, లేదంటే లేదు అని చేతులు ఎత్తారు. అంటే గవర్నమెంట్ వాళ్ళు ఎటువంటి బాధ్యతను కూడా తీసుకోలేదు. 50,000 ఇళ్ళ నిర్మాణం ఆగిపోయినా కూడా, 50,000 కుటుంబాలు రోడ్డును పడినా పర్లేదు, మేము ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలా, ఎందుకంటే వాడు నా తమ్ముడు కాబట్టి. రాకెట్ కంపెనీ ఎండి నా తమ్ముడు కాబట్టి, మా చిన్నాయన కొడుకు కాబట్టి. సో అంటే మీరు ఏ స్థాయిలో మీ ఒక క్రూయల్ మెంటాలిటీ మీద ఉందంటే, ఈ రోజు కూడా 50,000 ఇళ్ళ నిర్మాణం గట్టిగా పనిచేసి 6 నెలలు 7 నెలలు అయిపోతుంది. 6-7 మంత్స్ మార్చి 31 లోపల చేసేయచ్చు. చాలామంది వెళ్ళారు, మేము చేస్తాం ఈ పనులని. ఆ లోకల్ ఎమ్మెల్యేస్ మాకు ఎంత ఇస్తావు, ఇంటికి 5,000 ఇస్తావు, 10,000 ఇస్తావు, సిగ్గు కాదండి? ప్రజలకు ఉపయోగపడే 1,80,000 రూపాయల్లో నువ్వు గట్టి చూడు, ఎమ్మెల్యే కట్టమను, ఇంటికి కనీసం ఒక స్క్వేర్ ఫీట్కి 4-5 వేలతో కడతావు నువ్వు. మేము 664 రూపాయలతో క్లియర్గా స్లాబ్ వేసి ఇస్తున్నాం. మరి దాన్ని నువ్వు పూర్తి చేయాలి. ఇది రాకెట్ వాయిస్ కాదు.
చాలామంది కాంట్రాక్టర్లు పక్కన తెలంగాణలో 5,00,000 ఇల్లు 5,00,000కు ఇల్లు ఇస్తున్నారు అని వెళ్ళిపోయారు. హ్మ్. ఇళ్ల నిర్మాణం అటకెక్కిపోయింది. స్మాష్ అవుట్. హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం అటకెక్కింది. ఇది అవ్వదు. ఉన్న కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు ఎమ్మెల్యేలు. ఎవ్వడు ఉండట్లేదు. తెలంగాణలో 5,00,000 రూపాయలకి ఇల్లు ఇస్తున్నారు. ఓకే. అంతా అక్కడికెళ్ళిపోయారు. అరే! అయినా గూడా ఇది పూర్తి చేద్దాము అనేటువంటి ఒక ఉద్దేశ్యంతో, ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి చేద్దామనే ఉద్దేశ్యంతో అనంతపురంలోను, పులివెందుల్లోను 3, 4 నెలల్లో కంప్లీట్ అయితాయంటారు. ఒక 8,000 ఇల్లు, అక్కడ ఒక 13,000 ఇల్లు ఓకే. ఒక 4 నెలల్లో కంప్లీట్ అయిపోతాయి. అక్కడ పరిస్థితి ఏంది? నీకు అనంతపురంలో ఇదే అధికారుల దగ్గరికి వేరే హైదరాబాద్ కాంట్రాక్టర్ ఎళ్ళాడు. హ్మ్. సార్ ఇవి రాక్‌రేట్ వల్ల వర్క్స్ ఉన్నాయి గదా! మేము చేస్తామని. హ్మ్. 10,000 కడతావా ఇంటికి అన్నాడు. 10,000 లంచం ఇస్తావంటే హ్మ్. నీకు ఇల్లు అప్పజెప్తాం ఎన్నైనా అనేసి. ఓకే. అర్థమైందా? నీకు అది బొటాబొటిగా ఆ కూలీల ఖర్చులు మాత్రమే సరిపోయేటువంటి ప్రాజెక్ట్. అనంతపురం చుట్టుపక్కల ప్రాంతంలో ఒక చదరపడుగు అంటే ఒక స్క్వేర్ ఫీట్ ఒక చదరానికి అంటే 100 స్క్వేర్ ఫీట్‌కి ఒక చదరానికి 2,00,000 రూపాయలు తీసుకొని ఇల్లు కడతారు. ఇక్కడ దాదాపు 3 చదరాలకి 1,80,000తో ఇల్లు కడుతున్నాం. హ్మ్. దీన్ని సేవ్ అంటారా? దోపిడీ అంటారా? మరి ఎందుకు ఆయనే కదా సీఎం. హ్మ్. ఏం చేసినాడు? ఏం పీకినాడు ఇన్ని రోజులు? పరిటాల సునీతను సాటిస్ఫై చేయడానికి. హ్మ్. ఆమె ఇచ్చిన లేఖ మీద. ఆ పులివెందుల్లో రామ్ గోపాల్ రెడ్డి అని ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు. వీళ్ళు ఇచ్చిన లేఖ మీద హ్మ్. ఇళ్ల నిర్మాణం ఆపగలిగారు సక్సెస్‌ఫుల్‌గా. ప్రజలకి నష్టం చేయగలిగారు అంతే. ప్రజలకు నష్టం చేయగలిగారు సక్సెస్‌ఫుల్‌గా. అంటే దీనికేనా వీళ్ళకి ఓట్లేసింది? ఒరేయ్! నువ్వు పరిటాల సునీతని కట్టమనండి. కంప్లీట్ చేయమనండి. పోనీ మీరైనా కట్టాలి కదా! రామ్ గోపాల్ రెడ్డిని కట్టమనండి. ఆ బీటెక్ రవిని కట్టమనండి. కంప్లీట్ చేయమనండి. హ్మ్. మరి ఎవరన్నా వస్తే వానితో 10,000 డబ్బులు అడుగుతారు. హ్మ్. ఎవడు ఎందుకొస్తారు? ఓకే. ఎందుకొస్తారు? ఆడ బిల్లులు ఇచ్చిందే 215,00,00,000, 37,80,00,000 బిల్లులు రావాలని కోర్టుకెళ్లారు. హ్మ్. ఇంకొక బ్రహ్మాండమైన నిర్వాకం ఏందంటే ఈ ప్రభుత్వము హ్మ్. ఒక ఇంటి పునాదికి 70,000 ఇచ్చింది గత ప్రభుత్వం. హ్మ్. ఈ ప్రభుత్వం దాన్ని 50,000 కింద మార్చింది. హ్మ్. అంటే ఈ పునాది నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఆ పేమెంట్లు వచ్చిన తర్వాత 50,000 అని తగ్గించారంటే ఇంక భవిష్యత్తులో నువ్వు కట్టినా ఇంక బిల్లులు ఇయ్యమని. మరి ఎవరైనా ఎందుకొస్తారు పనులు చేయడానికి? అంతే కదా! దానికి ఏదైతే మీరు అగ్రిమెంట్ చేసుకున్న రోజు, ఒప్పందం చేసుకున్న రోజు చెప్పుంటారో అదే మాట మీద నిలబడితే ఎవరైనా వచ్చి పని చేస్తారు. ఓకే. సో, టోటల్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫెయిల్యూర్ మంత్రిగా హ్మ్. పార్థసారథి గారు నిరూపించుకోబోతా ఉన్నారు. హ్మ్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల కలెక్టర్లు ఉన్న అన్ని కార్పొరేషన్ల ఆహ్, ఎవరైతే కమిషనర్సు, పంచాయతీరాజ్ విభాగము, ఆర్ఎండ్బి విభాగం అందరు అధికారులు అందరూ కలిపి ఎంతో కౌన్సిలింగ్ చేసి ఆ మున్సిపల్ కాంట్రాక్టర్లను, పంచాయతీరాజ్ కాంట్రాక్టర్లను, ఇంకోరిని అందరిని పిలిచి బతిమాలుకొని రా బాబు మీకు పెట్టుబడి ఉండదు. హ్మ్. స్టీల్ ఇస్తుంది గవర్నమెంట్, సిమెంట్ ఇస్తుంది, ఇసుక ఇస్తుంది. క్రషర్స్ దగ్గర తక్కువ ధరకే మీకు కంకర ఇప్పిస్తది. మీరు పనులు చేయండి. మీరు ఓన్లీ లేబర్ కాంట్రాక్ట్‌గా చేయండి అంటే కన్విన్స్ కాలేదు ఎవరు. ఓకే. 2,70,000 రూపాయలకి ఒక రూపాయి తక్కువ ఇచ్చినా మేము చేయమని మొత్తం స్టేట్ అంతా చేతులెత్తేస్తే హ్మ్. ప్రకాష్ రెడ్డి అనేవాడు రాప్తాడులో ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టాడు అనంతపురం అర్బన్‌కి సంబంధించి. హ్మ్. ఇది చూసి జగన్ గారు పిలిచి పులివెందులో చేయమన్నారు. ఓకే. దాని తర్వాత ఈ 2 చోట్ల పనులు జరిగేటప్పటికి సక్సెస్‌ఫుల్‌గా మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరు పోయినా ఆయన దగ్గరికి మీరు ప్రకాష్ రెడ్డి దగ్గరికి పోండి. వాళ్ళ తమ్ముడు కడుతున్నాడు ఇల్లు అని చెప్తే మా వాడిని చేశారు. అందరికీ అటాచ్ చేసుకుంటూ పోయినా వాడు కూడా బరువు అవుతుందన్నా చేయలేమనే పరిస్థితి ఉంటే చాలా మెషినరీ మెటీరియల్ కొన్నాడు. ఓకే. సో దాని తర్వాత అధికారులందరూ కూడా ఒరే ఒక ఎమ్మెల్యే వాళ్ళ తమ్మునితో చేయిస్తా అన్నాడు. హ్మ్. మీరు ఎందుకు చేయలేరా మీరు కాంట్రాక్టర్లు అనేసి. ఈవెన్ సిమెంట్ ఫ్యాక్టరీలను కూడా అడిగింది ప్రభుత్వం. హ్మ్. మీరు కట్టొచ్చు కదా సిమెంట్ రా మెటీరియల్ మేజర్ రా మెటీరియల్ కదా మీరే కట్టొచ్చు కదా అంటే మళ్ళీ ఆ కడుతున్న వాళ్ళ దగ్గర ఎన్ని వేల కోట్ల బ్లాక్ మనీ ఉందో వాళ్ళు కాబట్టి కడతా ఉన్నారు రూ. 664 స్క్వేర్ ఫీట్‌కి. హ్మ్. ఇది సాధ్యం కాదు 2,000 ఇస్తే కడతామన్నారు. హ్మ్. మరి ఇది లాభాపేక్ష లేకుండా జగన్ గారు ఇచ్చిన మాట నిలబడాలనేసి ఓకే. నేను ఒత్తిడి చేసి చాలామంది కాంట్రాక్టర్లను తీసుకొచ్చి ఆ పనులు చేయించాను. మేము దాదాపుగా ఒక 10, 15 మంది నా తరపున కాంట్రాక్టర్లు వచ్చి పని చేస్తున్నారు. సో వాళ్ళని చూపించేసి ప్రభుత్వం అధికారులు కూడా అందరినీ కూడా ఓ 300 మందినో, 350 మందినో మళ్ళా తీసుకొనొచ్చి పనులు చేయించారు. అంటే ఇళ్ల నిర్మాణం పూర్తయ్యి వాళ్ళకు ఒక నీడను కల్పించాలనే సదుద్దేశంతో చేసినాం. ఓకే. దీంట్లో 2,000 కోట్ల రూపాయలన్నాడు చంద్రబాబు. 2,000 కోట్ల మళ్ళా తర్వాత నెక్స్ట్ మీటింగ్‌కి అనంతపురంకి వచ్చినప్పుడు లేదు 500 అన్నాడు. నేను 2 సార్లు కూడా ఆయన నా మీద మాట్లాడిన 2 సార్లు కూడా పత్రికా ప్రకటన ఇచ్చి
రూ. 100 స్టాంప్ పేపర్ కింద సంతకం పెట్టి ఎగ్జిబిట్ చేసి చూపించారు. నాయన ఎవరైనా గానీ 50 కోట్లు ఇచ్చిన ఆస్తులన్నీ తీసుకుపోండి. 50 కోట్లు ఇస్తే మొత్తం ఇచ్చేస్తారు. మొత్తం మా కుటుంబం అంతా సంతకాలు సంతకాలు పెడతాం. పెడతాం. ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీదే ఉన్నాం. ఓకే. నా ఆస్తులు, అప్పులు మీరు తీసుకొని 50 కోట్లు ఇస్తే వెళ్ళిపోతా, బెంగళూరు పోయి రియల్ ఎస్టేట్ చేసుకుంటా. నా జీవితం అంతా ఊరిని సంపాదించింది జనాలు పెట్టి నేనెందుకు చెడిపోవాలి? అదే ఇదే చెప్తున్నా. ఓకే. అంటే అడ్డగోలుగా మాట్లాడిన దోపిడీ దొంగలు వాళ్ళు. ప్రజలకు సేవ చేసేవాడిని వాని ఫేస్ అనేది లేకోకుండా చేస్తే ప్రజల్లో నన్ను ఒక దుర్మార్గునిగాను ఇంకొక రకంగానో ఇంకో రకంగా నన్ను చిత్రీకరిస్తే వాళ్ళకి అడ్డం ఉండదు, దోపిడీకి ప్రశ్నించేవాడు ఉండదు. ఓకే సార్, పరిటాల శ్రీరామ్ ఎమ్మెల్యే మెటీరియల్ కాదని మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు విన్నాను. అంటే అబ్బా నేను డిసైడ్ చేయలేదు, బాబు గారు లోకేష్ గారు డిసైడ్ చేసి. ఎలా చెప్తారు అది అలా అని? సింపుల్ అండి. పరిటాల సునీత నాయకత్వంలో ఎంపీపీగా గెలిచినటువంటి దగ్గుబాటి ప్రసాద్కి అనంతపురం టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆమె కొడుకు టికెట్ ఇవ్వలేదే. మరి 5 ఏళ్ళు ధర్మవరం ఇన్ఛార్జిగా పని చేయించుకున్నారు. పని చేయించుకొని కూడా టికెట్ ఎందుకు ఇవ్వలే? నీకేమి కూటమి సత్యకుమార్కి ఇచ్చేదానికి అనుకున్నారేమో కాదన్నా, సత్యకుమార్కి ఇచ్చేదానికి వేరే సీటే లేదా? సత్యకుమార్కి ఇచ్చేదానికి వేరే సీటే లేదా? ఈ రాష్ట్రంలో 175 సీట్లలో ఆయన హిందూపూర్ పార్లమెంట్ అడిగారు. హిందూపూర్ పార్లమెంట్ బీజేపీ వాళ్ళు అడిగారు, ఇవ్వలేదు. అది పార్సారథికి ఇవ్వాలనేసి ఆయనకి ఇచ్చారు. ఎమ్మెల్యేలందరూ పార్సారథికి ఇవ్వమని అడిగారు అనేసి. సో మరి సత్యకుమార్కి వేరే జిల్లాలో ఇచ్చుండొచ్చు, కడపలో ఇచ్చుండొచ్చు కదా, రాజంపేటలో ఇచ్చుండొచ్చు కదా. ఓడిపోయారు కదా వాళ్ళు. ఇప్పుడు ఓడిపోయిన సీట్లు ఎక్కడైనా కానీ వాళ్ళకి ఇచ్చిండొచ్చు కదా, గెలిచుండేవాడు ఎక్కడైనా ఇచ్చుండొచ్చు కదా. ఎందుకు ఇక్కడ ఇక్కడ క్యాండిడేట్ లేడు అంటే ఒక ఇంట్లోనే 2 ఎమ్మెల్యే సీట్లు అట్లా పద్ధతి. ఒక ఇంట్లో 2 ఎమ్మెల్యే సీట్లు అన్నప్పుడు 2 చోట్ల ఎందుకు పోటీ చేయించారు? ఇప్పుడు నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు 2 చోట్ల ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ అయ్యాడు, ఈయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. రామ్మోహన్ నాయుడు ఎంపీ అయ్యాడు, కేంద్ర మంత్రి అయ్యాడు. అచ్చెన్నాయుడు పార్టీ ప్రెసిడెంట్ ఉండి ఇప్పుడు మంత్రి అయ్యాడు. అలాగేం కాదు అది. ఒక ఇంట్లో 2 సీట్లు అనేది ఇవ్వకూడదు అనేది ఎక్కడ పాలసీ వాళ్ళు ఏమి ఇది చేయలేదు, ఇంప్లిమెంట్ చేయలేదు. కేవలము ఇతను ఎమ్మెల్యే మెటీరియల్ కాదు అనేసి వాళ్ళ కన్ఫర్మేషన్. అంటే ఫ్యూచర్లో మళ్ళీ రాప్తాడికి ఆ తర్వాత ఇప్పుడు ఇస్తారు ఆయనకి, ఇప్పుడు ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ వ్యతిరేక గాలి వస్తుంది కదా, ఓడిపోవడానికి ఇస్తారు. శ్రీరామ్ పోటీ చేస్తాడా? అంతే. లాస్ట్ టైం కూడా ఆమె ఓడిపోతుందని ఆమెకు తెలుసు. ఆమె ఓడిపోతుందని తెలిసి కొడుకుని పెట్టింది. ఓకే. అంతే కానీ కొడుకు మీద ప్రేమతో ఏం కాదు. సార్, అనంతపురం రాజకీయాల్లో రాప్తాడికి సంబంధించి మీ పార్టీలోనే, ఎందుకంటే మీరు జగన్ గారికి వీర విధేయుడిలాగా ఉంటారు. ఏదైనా పని చెప్తే దానికోసం ఎంతకైనా ముందుకెళ్తారు. మీకంటూ మీ బ్రదర్స్ కానీ మీకంటూ ఒక వర్గం కావచ్చు, అందరినీ కలుపుకొని ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. కానీ మీ కిందే నీళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గోరంట్ల మాధవ్ 2029కి సంబంధించి రాప్తాడు ఎమ్మెల్యేకి ఆయన ప్రపోజ్ చేస్తూ చాలామంది జగన్ గారి దగ్గరికి వెళ్ళిన పరిస్థితి ఉందని తెలుస్తుంది. నిజంగా 2029లో మీరే పోటీ చేస్తారా, ఇంకెవరన్నా క్యాండిడేట్ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి? ఎవ్వరూ వెళ్ళలేదండి. ఆయనకు టికెట్ కావాలనేసి, మాధవ్కు టికెట్ కావాలి, మాధవ్కు రాప్తాడులో ఇవ్వమని ఎవరు అనలేరు కూడా. ధైర్యం లేదు ఎవరికి. జగన్ గారి దగ్గరికి వెళ్ళి మాధవ్కు టికెట్ ఇవ్వండి రాప్తాడులో అని అడిగితే, నీ సీట్లో ప్రకాష్ రెడ్డిని పోటీ చేయిస్తానంటారు. అర్థమైందా? స్ట్రైట్గా అంటారు. ఇప్పుడు నేను జగన్ గారి కోసమే రాజకీయాల్లో ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చారు. నాకు వేరే ఏం స్వార్థం లేకుండా ఆయన కోసమే నేను పనిచేస్తాను. నాకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏం లేవు. నాకు నా ప్రాంతం, నేను పుట్టినటువంటి మా ఊరు, మా చుట్టుపక్కల గ్రామాలు, మా ప్రాంతం అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ద్వారా జనాలకు సేవ చేయడం అనేది తప్ప వేరే ఏం లేదు. నేను ఏదో జిల్లాలో పోయి పోటీ చేస్తాను, ఏదో నియోజకవర్గంలో పోయి పోటీ చేస్తాను, నాకు ఎమ్మెల్యే పదవి ఉంటే చాలనేది కాదు. అట్లా ఎమ్మెల్యే పదవే ముఖ్యం అనుకుంటే అది వేరే విషయం. నేను మీకు పరిటాల సునీత మీద నేను ఎన్నిసార్లు పోటీ చేయను. పదవే కావాలనుకుంటే నేను అనంతపురం అర్బన్లో దాదాపుగా 60,000 ముస్లిమ్స్ ఓట్స్, 25,000 క్రిస్టియన్స్, 25,000 to 30,000 రెడ్డీస్, టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన సామాజిక వర్గాలు, ఎస్సీ ఎస్టీలు మరో 20,000 అనంతపూర్ టికెట్ అడగచ్చు. హ్యాపీగా అక్కడికి వెళ్ళి కూర్చొని ఏ గొడవ లేకుండా పుట్టపర్తి కదిరి అడగచ్చు, కదిరి అడగచ్చు. నీకు వైఎస్ఆర్సీపీకి బలమైనటువంటి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి ప్రాంతము. మరి ఇవన్నీ కాకోకుండా నేను రాప్తాడులో అంటే ఇది నా ఊరు.
నా ఊరు, నా ప్రజలు, మా పెద్ద తాత గారు సమితి ప్రెసిడెంట్‌గా పనిచేశారు. మా చిన్నమ్మ జెడ్పీ చైర్మన్‌గా చేసింది. ఓకే. మా నాయన డీసీఎంఎస్ చైర్మన్‌గా చేసినారు. మా చిన్నాయన మండల ప్రెసిడెంట్‌గా చేసినాడు. ఇక్కడ మా కుటుంబం అంతా ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజల చేత ఆశీర్వదింపబడిన ప్రాంతం. మాకు మాకు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క కుటుంబం మాదినటువంటి ఓన్నెస్ అనేది ఒక ఫీలింగ్ ఉంది మాకు. ఓకే. వీళ్ళ కోసమే మేము పనిచేయాలి. మేము కులాలు, మతాలకు అన్నిటికీ అతీతులం. ఓకే. వీళ్ళ కోసమే పనిచేయాలి. అందుకే కాబట్టి ఇన్ని రోజులు, ఇన్ని ఏళ్లుగా మా సంపాదన నుంచి మేము ఆర్థికంగా ఎదగకోకుండా మేము ప్రజల అవసరాలకు ఉపయోగపడతా వచ్చినాం. ఎవరు బుద్ధున్నోడు ఎవడు ఇట్లా చేయడు. ఓకే. బుద్ధున్నోడు ఉన్న ఎవడు డబ్బులను తీసుకెళ్ళి రాజకీయాల్లో పెట్టి పాలిటీషియన్స్‌గానే ఉంటారు. పాలిటిక్స్‌గానే చూస్తారు. కానీ ప్రజలకు సేవ చేయాలా, దానికోసం మనం పనులు చేయాలా, కాంట్రాక్టులు చేయాలా, వ్యాపారాలు చేసి సంపాదించి ప్రజలకు పెట్టాలని అనుకోరు. ఇది మాకు ఈ ప్రాంతానికి మేము పెనవేసుకున్నటువంటి బంధం ఇది. ఓకే. అంతే. దాంట్లో పరిటాల సునీత హ్యాపెన్ టు బి అవర్ అపోనెంట్. డీలిమిటేషన్‌లో వాళ్ళ మండలం ఇక్కడికొచ్చింది. డీలిమిటేషన్‌లో వాళ్ళ మండలం ఇక్కడికొచ్చింది. సో, డీలిమిటేషన్ కాకముందే వాళ్ళ మండలంలో మేము సేవా కార్యక్రమాలు చేసాం. ట్రస్ట్ పెట్టి ఫస్ట్ స్టార్ట్ చేసింది పరిటాల సునీత సొంత మండలంలోనే మా ట్రస్ట్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యాయి. ఒక బీసీ యువకుడిని బోయ కుంటిమద్ది ఆనందం ట్రస్ట్ ప్రెసిడెంట్‌గా చేసి 5-6 కోట్ల రూపాయలు అప్పట్లో ఖర్చు పెట్టాం 2007-8 ప్రాంతంలో. ఓకే. ఆ మండలానికి, వాళ్ళ మండలానికి. అట్లా మేము రాజకీయాల్ని ప్రజలకు మంచి చేయడానికి కోసమే వచ్చాము కానీ పదవి ఈ నియోజకవర్గం కాకపోతే ఇంకో నియోజకవర్గము, ఈ జిల్లా కాకపోతే ఇంకో జిల్లా, నేనేం ప్లాట్ఫామ్ లేనోని కాదు కదా, ప్లాట్ఫామ్ గాని కాదు కదా. నా ప్లాట్ఫామ్ నా ఊరు, నా కుటుంబ నేపథ్యము ఉంది. నేను రాజకీయాల్లో ఉండాలనుకున్నంత వరకు నేను అక్కడి నుంచి పోటీ చేస్తాను జగన్ గారి తరఫున. నేను వద్దనుకున్నప్పుడు అది మా కుటుంబము, మా ప్రాంత నిర్ణయం అంత బట్టి ఉంటుంది. 2024 ఎలక్షన్ తర్వాత చాలా మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే 2024 ఎలక్షన్స్‌లో పరిటాల సునీతమ్మ గెలిస్తే నేను మీసం తీయించుకుంటా అని పొరపాటుగా ముందుగానే అంటే ఎప్పుడన్నా నేను దీనికి ఇట్లా తొందరగా మాట్లాడాను అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? లేదు, ఫీల్ అవ్వలేదు. కానీ నాకు ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ, నమ్మకము, నేను ఇంత చేస్తున్నా, నేను నిజాయితీగా పనిచేస్తున్నా, నాకంటూ సొంత ఇల్లు కూడా లేకుండా నేను పనిచేస్తున్నా, నన్ను గెలిపించుకుంటారనేటువంటి ఒక ఆత్మవిశ్వాసము, ఒక నమ్మకంతో నేను ఆ మాట మాట్లాడినా. అర్థమైంది. దాని తర్వాత చాలా ట్రోల్ చేశారు, టీడీపీ చేశారు తప్పనిసరిగా. నేను ఒక టైం తీసుకుంటాను ఎప్పుడు నేను చేయాలని. తప్పనిసరిగా మీసం కూడా తీసేస్తా 100%. నేను నా మాట మీద నేను నిలబడాలి కూడా. తప్పనిసరిగా ఒక టైం, నేను ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే టైం అనేది వస్తుంది. ఆ టైం వచ్చిన రోజు మీసం తీసేసుకొని క్వశ్చన్ చేస్తా. మీరు ఏం చేశారు, ఏమిస్తా అన్నారు, ఏం చేశారు, మిమ్మల్ని ఎందుకు గెలిపించారు? సరే, ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు అనుకుందాం. మీరు ఏం చేశారు, మీరు ఏం చేస్తానన్నారు, ఈరోజు ఏంటి పరిస్థితి? మీరు మగాళ్ళా? మీకు మీసాలు అవసరమా? సరే, నేను ఓడిపోయాను, నాకు మీసాలు అవసరం లేదు. మీకు అవసరమా అని ప్రశ్నించే రోజు వస్తుంది. తప్పనిసరిగా చేస్తాను అది. ఆ మాట మీద 100% నిలబడతాను. 2024 ఎలక్షన్ తర్వాత ఇప్పుడు 29 ఎలక్షన్స్ చూసుకున్నట్టయితే నిజంగా ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే పులివెందులకు సంబంధించి చూసినట్టయితే పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఊళ్ళోనే మేము కొట్టాము, మేము స్టేట్ అంతా ఇలాగా ఉంటుందని ఒక ప్రాపగండని టీడీపీ తీసుకెళ్తుంది. నిజంగా ఆ ఎన్నికని మీరు ఏ విధంగా చూస్తారంటే ఏం చెప్తారు ప్రకాష్ రెడ్డి గారు? ఏమంటే, పులివెందులలో ఆ చిన్న జెడ్పీటీసీ 10,700 ఓట్ల జెడ్పీటీసీ కోసము అంతమంది మంత్రులు, అంతమంది ఎమ్మెల్యేలు, చుట్టుపక్కల జిల్లాల నుంచి వందల వేల మంది టీడీపీ కార్యకర్తలు, గూండాలు వెళ్ళి ఇంతమంది పోయి అడబడి పోలీసులు వీళ్ళ దౌర్జన్యాలన్నిటికీ కాపలా కాసి ప్రజల్ని పోలింగ్ బూత్లకు వెళ్ళనీయకుండా చేసి, ఇది మగతనమా మాడాతనమా? ఏముంది దాంట్లో గొప్ప? ఏమైతుంది ఆ పదవితో? నీకు వచ్చేది ఏంది? అంటే గత 30 సంవత్సరాల్లో కనీసం నామినేషన్ కూడా మీరు వేయించలేకపోయారని చెప్తున్నారు. మీకు నామినేషన్ వేయకోకుండా ఏ ఎలక్షన్ లేదు. ఏకగ్రీవం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు చెప్తారు. కాంగ్రెస్ అని కానీ మిగతాది కానీ వైఎస్ ఫ్యామిలీ. మీకు ఏకగ్రీవం చేసుకునేదానికి ఆ రోజు ఎవరు పోటీ చేసేవాడు రాలేదు. అసలు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఎమ్మెల్యే అభ్యర్థి లేడు. 90,000తో ఓడిపోయారు, మొన్న 60,000తో ఓడిపోయారు. జగన్ గారి పైన 90,000తో ఓడిపోయారు, మొన్న 60,000తో ఓడిపోయారు. చిన్న మార్జిన్ కాదు కదా, ఈ రోజు కాదు కదా. మీకు 78 నుంచి ఆ కుటుంబాన్ని మీరు ఓడించలేకపోయినారు. ప్రతి ఒక్క గ్రామంలో కూడా అపోనెంట్ పార్టీకి సంబంధించిన లీడర్లు దాదాపుగా మెజారిటీగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వైపే వచ్చేశారు. పులివెందులకు కావాల్సినటువంటి ఆ సర్వ సదుపాయాలు చేశారు. కుప్పం నియోజకవర్గాన్ని
ఎంత డెవలప్ చేశాడో ఏమో కానీ చంద్రబాబు నాయుడు, అది ఆయన సొంత నియోజకవర్గం కాదు, ఆయన పుట్టిన ఊరు కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన చంద్రగిరి కదా? సొంత నియోజకవర్గం చంద్రగిరి ప్రజలు తిరస్కరిస్తే పోయి అక్కడ పోయి పోటీ చేశాడు. ఆయన అక్కడ ఎంత మేరకు అభివృద్ధి చేశాడో కానీ రాజశేఖర రెడ్డి గారు పులివెందులను ఒక ఆదర్శమైనటువంటి నియోజకవర్గం బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యము, రవాణా అన్ని వసతులు కూడా బ్రహ్మాండంగా కల్పించారు. మరి వాళ్ళకి అంత ప్రేమ ఉంది కాబట్టి, ఆ కుటుంబానికి, వైఎస్ కుటుంబానికి పులివెందుల పైన అంత ప్రేమ ఉంది కాబట్టి డెవలప్ చేశారు. ఇచ్చిపుచ్చుకుంటున్నారు ప్రేమ. లవ్ అనేది, అఫెక్షన్ అనేది ఒకవైపునే ఉండదు. మనం ప్రేమిస్తున్నాం ప్రజలంటే ప్రజలు కూడా మనల్ని ప్రేమించాలి. ఆ రకంగా ప్రజలు కూడా వాళ్ళని ప్రేమించారు. ఓకే. కాబట్టి యునానిమస్గా గెలిచారు. వీళ్ళందరూ ఎవరండి? చంద్రబాబు నాయుడు యొక్క ఆశీస్సుల కోసము, ఆయన దగ్గర మెప్పు కోసము జగన్మోహన్ రెడ్డిని విమర్శించే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి పైన పోటీ చేసిన వాళ్ళు, గొప్పలు చెప్పుకునే వాళ్ళు వీళ్ళందరూ ముందు ఇంతమంది ప్రభుత్వ వ్యవస్థ అంతా వచ్చేసి అక్కడ ఎవరిని కనీసం ప్రజలు తిడుతున్నారు, మహిళలు తిడుతున్నారు. మమ్మల్ని ఇక్కడే ఉండండి, మధ్యాహ్నం వెళ్దురు, సాయంత్రం వెళ్దురు ఓటు వేయడానికి అని చెప్పేసి ఆపేశారనేసి కనీసం ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ప్రజలందరినీ ఆపేసి ఓట్లు వేయకోకుండా వాళ్ళు రిగ్ చేసుకున్నారు. దొంగ ఓట్లు వేసుకుంటూ వెళ్ళిన కెమెరాల్లో కూడా కనపడతా ఉంది. జమ్మలమడుగులో, వేరే వేరే నియోజకవర్గాలలో, ప్రొద్దుటూరులో, జమ్మలమడుగులో, వేరే వేరే నియోజకవర్గాలలో అందరూ ఆడ ఉన్నారు. వాళ్ళు వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారు అనేది కనపడే సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. మరి మాకు అది సీసీ కెమెరాల్లో మీరు ఏదైతే విజువల్స్ ఉంటాయో అవి ఇవ్వండి అని అంటే కూడా ఇవ్వట్లేదే. నిజంగా అంత పాలెగాళ్ళు అంటే సీసీ కెమెరాల్లో ఉన్నటువంటి ఏదైతే రికార్డ్ అయినటువంటి ఆ రికార్డింగ్స్ ఇవ్వాలి కదా అవినాష్ రెడ్డి గారు అడిగినప్పుడు. అవి ఇస్తే కదా ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేసి చూపించి వీళ్ళందరూ పలానా వాళ్ళందరినీ పేరుని ఐడెంటిఫై చేసి ఐడి కార్డులతో సహా ఇస్తామన్నారు కదా అవినాష్ గారు. అలా ఏం చేయలేదు కాబట్టి ఎన్నికల కమిషన్ సహా, కలెక్టరు, ఎస్పీతో సహా, జిల్లా యంత్రాంగము, తెలుగుదేశం పార్టీ రాష్ట్రం యావత్తు అందరూ కలిసి ఒక 10,000 ఓట్ల జెడ్పీటీసీని గెలుచుకున్నారు. అబ్బా, దేనికి తొడలు కొట్టుకుంటా అన్నారు, జబ్బలు జరుచుకుంటా అన్నారు. ఇంకా మళ్ళీ ఇట్లే చేస్తాం. నేను సింపుల్గా చెప్పానా, నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి. ఎవరి పంచాయతీలో వాడు ఎలక్షన్ చేసుకుంటాడు. జమ్మలమడుగులో చేసుకుంటాడు, పులివెందుల్లో చేసుకుంటారు, రాప్తాడులో చేసుకుంటాడు. అందరు ఎక్కడోళ్ళు అక్కడ ఎలక్షన్ చేసుకుంటారు. ఏ గ్రామంలో వాళ్ళు తిప్పలు వాళ్ళు పడతారు. ఇంకో ఊరి పోయి రిగ్గింగ్ చేసే పరిస్థితులు ఉండవు. ఆ రోజు ఉంటుంది మీకు ఏమి అంతవరకు మీరు ఎన్నైనా మాట్లాడచ్చు. 9 నెలలు రెడీ టు బేర్. 9 నెలలు రెడీ టు బేర్, ఎంతన్నా మాట్లాడచ్చు. ఓకే సార్, 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఎక్కడెక్కడ సరి చేసుకొని వెళ్ళాలి, చివరిగా ఎక్కడెక్కడ అంటే 2024కి సంబంధించి ఏదైతే తప్పులు ఉన్నాయో అవి చేసుకోకుండా ఏం సరి చేసుకొని ముందుకెళ్తే ఏ విధంగా ముందుకెళ్తుంది, అధికారం లక్ష్యంగా ఏ విధంగా ముందుకెళ్తుంది అంటే ఏం చెప్తారు సార్ మీరు? అంటే ప్రజలు సంతోషంగానే ఉండిండారండి 5 సంవత్సరాలు. మాకు క్యాడరు సాటిస్ఫైగా లేకపోయింది. మేము ఎమ్మెల్యేలు కూడా సాటిస్ఫైగా లేకపోయినాం. శాసనసభ్యులం కూడా వీఆర్ నాట్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఒకటి, మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేకపోయామనేటువంటి బాధ, భీతి మాలో ఉంది. సో రేపు పొద్దున ఒక మాట ఇచ్చేటప్పటికి ఇది చేస్తామంటేనే ఇద్దాం, లేకుంటే వదిలేద్దాం అనేది ముందుగానే నిర్ణయించుకోవాలి. మనం ఇది చేస్తాం. సో సంక్షేమ పథకాల వరకు జగన్ గారు నా బాధ్యత అని అనుకుంటా ఉన్నారు, ఆయన చేస్తూ ఉన్నారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఇంత కాదు ఇంతనే చేయగలుగుతాం అనే దానికి ప్రజలకు చెప్పాలి. ఈ ప్రభుత్వం పొడిచేది ఏమీ లేదు. 5 ఏళ్లలో 14-19లో కూడా పొడిచింది ఏమీ లేదు. సో మేము అభివృద్ధి విషయంలో ఇంత చేస్తాం, మళ్ళా ప్రభుత్వం ఇస్తే దీన్ని ఇంతవరకు పూర్తి చేస్తాం. సో అవి క్లారిటీతో ముందుకు పోవాలా. రెండోది, గత 5 సంవత్సరాలలో పథకాలు నేరుగా ఖాతాల్లోకి వచ్చాయి. సర్పంచులు, ఎంపీటీసీలు కానీ, గ్రామ పెద్దలు కానీ ఎవరిని అడగాల్సిన పని లేదు. వాలంటీర్ల వ్యవస్థ తెచ్చారు. మళ్ళీ వాలంటీర్లను ఏర్పాటు చేసింది కూడా స్థానిక నాయకులే. కానీ వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ జిరాక్స్లు కలెక్ట్ చేసుకొని వెళ్ళడము, సచివాలయంలో ఇవ్వడము, వాళ్ళకి అకౌంట్కి డబ్బులు రావడం వచ్చాయి. లీడర్ పాత్ర ఎక్కడుంది? గ్రామంలో ఉన్న నాయకుడి పాత్ర ఎక్కడుంది? 19 వరకు అదే గ్రామస్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులే డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీని అధికారంలోకి తెచ్చారు. మరి ఇప్పుడు వాళ్ళ పాత్ర లేదు కాబట్టి నెక్స్ట్ మీరు వాలంటరీ వ్యవస్థ కొనసాగించినా, సచివాలయ వ్యవస్థ కొనసాగించినా, పథకాలు ఇంటింటికి మీరు చేర్చినా కనీసం సర్పంచు, ఎంపీటీసీలో, జెడ్పీటీసీ, ఎంపీపీల కన్సెంట్ అనేది ఉండాలి. పథకాలు ఇచ్చేటప్పుడు వాళ్ళందరూ కూడా
వాళ్ళందరూ కూడా వాళ్ళందరి కన్సెంట్ కూడా ఉండాలి అనేది మేము కోరుకుంటున్నాం. ఓకే. స్థానికంగా మేము ఏమి ఇవ్వగలుగుతాం మా లీడర్లకి? సింపుల్ లాజిక్ చెప్దాం, రాష్ట్రం అంతా వినండి. సింపుల్ లాజిక్ చెప్దాం. ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ 300 నుంచి 350 బూతులు ఉంటాయి. ఓకే. ఒక 10 నుంచి 15 మంది 10 నుంచి 15 మంది గట్టిగా మిందేసుకొని పనిచేస్తే ఎలక్షన్ అవుతుంది. అంటే 5,000 మంది, వాస్తవానికి 10,000 మంది మినిమం వేసుకోవాలి. కానీ 5,000 మంది, ఈ 5,000 మందిని ఏ విధంగా సాటిస్ఫై చేస్తావు కార్యకర్తలను? ఏ విధంగా సాటిస్ఫై చేస్తావు? ఒక్కొక్కరికి రూ. 1,00,000 ఇస్తే 50 కోట్లు. ఎక్కడి నుండి తెచ్చిస్తాడు ఎమ్మెల్యే? ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఏం చేసి తెచ్చిస్తాడు? అది అసాధ్యం. 5,000 మంది కార్యకర్తలను సాటిస్ఫై చేయడము అసాధ్యం. పోనీ రూ. 1,00,000తో సాటిస్ఫై అవుతారా? పోనీ డబ్బుతో సాటిస్ఫై అవుతారా? అవ్వదు కదా. ఏమవుతుంది? రూ. 1,00,000 ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలల ఖర్చులకు వస్తుంది. ఒక 5 నెలలు వస్తుంది, అర సంవత్సరం వస్తుంది. అట్లా కాదు కదా. వాళ్ళ కుటుంబాల్లో పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించేటువంటి అవకాశం, ఆ ప్రైడ్ ఉంటుంది మాకు. ఓకే. ఇప్పుడు ఏముంది, మొత్తము మెరిట్ బేసిస్ మీద సెలక్షన్ జరిగింది సచివాలయాలన్నీ కూడా. జగన్ గారి ప్రభుత్వంలో దెర్ ఇస్ నో రికమెండేషన్. మేము చెప్తే కూడా నమ్మని పరిస్థితి. అయ్యా ఇది రాదు, ఇది మీది కేవలం మీ మార్క్స్కి సంబంధించిన ఏవైతే వాళ్ళు పాయింట్స్ ఇస్తారో దాని ప్రకారం ఆన్లైన్లోనే సెలక్షన్స్ అవుతాయి అంటే నమ్మని పరిస్థితి. ఒక కానిస్టేబుల్ సెలక్షన్స్లో మేము ఎక్కడైనా ఉన్నామా? ఒక హోంగార్డ్ సెలక్షన్స్లో ఎక్కడైనా మా రికమెండేషన్ ఉందా? ఎక్కడైనా ఉద్యోగాలు మేము ఇప్పించగలిగినామా? కార్యకర్తల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించలేకపోయాం ఎక్కడైనా అడిగిన పరిస్థితుల్లో. ఏమి మీకు చదువులు అంటే ఆయన చెప్పించారు, జగన్ గారు చెప్పించారు, అది వేరే విషయం. ఇంకా ఎటువంటి పనులు ఏదన్నా కానీ మన గ్రామ అభివృద్ధి కోసము మా ఊర్లో చావిడి కట్టాలని అనుకున్నాము. ఎలక్షన్ అప్పుడు అందరూ కూడా చెప్పినాము, మా ప్రకాష్ రెడ్డి గెలుస్తాను ఈ చావిడి నిర్మాణం చేస్తామనుకుని చెప్పాము. మా ఊరికి ఇది రోడ్డు వేస్తామని చెప్పినాము, ఇది చేస్తాం. ఇవన్నీ కూడా అడ్రస్ చేయాలంటే కనీసం పంచాయతీకి ₹1,00,00,000 నిధులు కేవలం గ్రామ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు చేయాలా. అవి నేరుగా పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ, స్థానిక కార్యకర్తల పెద్దల నాయకత్వంలోనే జరపాల. ఓకే. ఆ విధంగా దాదాపుగా 17,000 సచివాలయాలు అంటే ₹17,000 కోట్ల గ్రామాభివృద్ధి కేటాయించాలి. సో ఈ సిస్టంలో పనులు చేస్తే పనులు చేసుకున్న వాళ్ళు నీరు చెట్టులా దోపిడీ చేయమనట్లే. గ్రామంలో కనపడేటువంటి రోడ్స్, పైన విద్యుత్ తీగలు ఇళ్ల పైన పోయేటువంటి వాటి డైవర్షన్స్, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, సో ఇటువంటి ఏమున్నా కూడా దానిలో ప్రభుత్వం తప్పనిసరిగా ముందు చూపుతోనే ముందుగా డిసైడ్ కావాలి. మనం మేనిఫెస్టో పోయే లోపలే ఖచ్చితంగా అది డిసైడ్ కావాలనేసి మేము భావిస్తున్నాం. జరుగుతుంది. ఇది జనరల్గా కలిసినప్పుడల్లా కూడా ఒకటి చెప్తూ ఉంటారు. ఇదేదో కన్సెన్సస్ అనేది వచ్చినప్పుడు ఫైనల్గా కూడా అందరము కలిసి ఆయన్ని సీఎం చేసుకోవాలి జగన్ గారిని. కాబట్టి అందరము కలిసి జరిగిపోయింది, మనం ఈ పద్ధతిలో పోతాం లేని కింద ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఒప్పించుకొని వాళ్ళందరినీ మళ్ళీ చైతన్యపరిచి వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేసి చేసుకోవాల్సింది. ఓకే సార్. 2024లో చేసిన తప్పులు ఏదైతే ఉన్నాయో, చిన్న చిన్న మిస్టేక్స్ అవన్నీ పునరావృతం కాకుండా ఉండాలి. 2029లో అధికారం లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళాలి. మీరు మంచి మంచి పనులు చేయాలి అని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ రెడ్డి గారు. ఈ యొక్క విలువైన సమయాన్ని మనకు కేటాయించారు. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్తే.